జనరల్గా వెయిట్ లేపడం అనేది ఒక స్కిల్. అంటే మన ఇంజరీ కాకుండా ఒక పర్టికులర్ యాంగిల్లో ఎంతసేపు లేపడం అనేది వెయిట్ లేపుతుంటారు. కొన్నిట్లలో వరుసగా 10 మందిని నిలబెట్టేసేసి 10 మందికి బార్బుల్స్ ఇచ్చేసేసి 10 మందికి డంబుల్స్ ఇచ్చేసి 1 by 1 అందరితోటి ఒకటే 1 2 3 అనేవారు అందరూ 10 మంది వరుసగా చేస్తుంటారు. మరి ఎవరి కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. అందరినీ అదే విధంగా అన్ని రిపిటేషన్స్ చేయడము, వాళ్ళకు టెక్నికల్ గా వాళ్ళు కరెక్ట్ చేస్తుండ్రా లేదా తెలుసుకోకుండా అన్ని రిపిటేషన్ చేయడం అనేది తప్పు కదా. అది ఇంజరీ ప్రోన్. అది అటువంటి వర్కౌట్ కూడా మంచిగా ఇది ఇండివిజువల్ గానే ఉండాలా. జిమ్మా లేకపోతే అవుట్డోర్ యాక్టివిటీనా? సో అవుట్డోర్ ఐ ప్రిఫర్. బట్ ఎవ్రీ డే ఐ కాంట్ గో అవుట్డోర్. సో ఐ గో విత్ సో ఫర్ కన్సిస్టెన్సీ జిమ్. ఒక 1 year ఆపేసాను. మొత్తం నార్మల్కి వచ్చింది అనుకోండి. ఓకే. 1 year తర్వాత మొదలు పెడితే నాకు 10 ఏళ్ళది 1 year లోపలే మళ్ళీ రికవర్ అవుతుంది నాకు. ఓకే, రైట్. మజిల్ మెమొరీ అనేది కూడా ఉంటుంది. ఓకే. కొత్త వాళ్ళకి మాత్రం ఈ స్టిమ్యులేషన్ ఎక్కువ పనిచేస్తుంది. ఓకే. ఇప్పుడున్న యూత్ లో నీ పెయిన్స్ అనేటి కామన్ అయిపోయినాయి. ఎందుకంటారు సార్? ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ద ఫుడ్ వీ కన్జ్యూమ్ ఎవ్రీ డే, ఆర్ ఈ కరెక్ట్ ఎక్సర్సైజ్ లేక బాడీని అడాప్ట్ చేయలేక అలా ఉండడం? అసలు దీనివల్ల సార్ ప్రాబ్లం? అందరూ ఏమనుకుంటారు అంటే నీ పెయిన్స్ వచ్చిందంటే నీ జాయింట్ వీక్ అయింది అనుకుంటారు. వేర్ అండ్ టేర్ వల్ల కావచ్చు, లేకపోతే తినే ఫుడ్ వల్ల కావచ్చు. నీ జాయింట్ వీక్ అయిపోయి నీస్ పోయినాయి, నీస్ రీప్లేస్మెంట్ చేయాలా, నీస్ ఆపరేషన్ చేయాలనేది జనరల్గా ఎవరైనా నీ పెయిన్ అంటే నీ జాయింట్ వీక్ అయింది అనుకుంటారు. యాక్చువల్గా నీ పెయిన్ అనేది నీ జాయింట్ వీక్నెస్ వల్ల రాదు. ఎట్లా వస్తుంది సార్? చాలా మంది చూడండి, మీరు నీ పెయిన్స్ వచ్చినాయంటే నీ జాయింట్ పోయినా, అది తప్పు. మెయిన్గా మొబిలిటీ పోతుంది. అసలు నీస్ అనేది ఇప్పుడు మన బోన్స్ ఉన్నాయి కదా, అసలు బోన్స్ రోల్ ఏంటి? ఒక స్కెలిటన్ నిలబెడితే అది ఏం కదలదు. ఆ స్కెలిటన్ నడిపించేది ఏది? మజిల్. అడుగు తీసి అడుగు వేయాలంటే బోన్కై బోన్ కదలదు. ఓన్లీ మజిల్ లాగి మజిల్ లేపేస్తే బోను ఈ అడుగు బదులు అవతల అడుగు పెడతాది కావచ్చు. ఈ పిలాటెస్ కావచ్చు, ఇవన్నీ హార్ట్ రేట్ ఎలివేట్ చేసే. హార్ట్ రేట్ పెంచుతుంది అంటే హార్ట్ రేట్ పెంచే. ఓన్లీ కార్డియో వర్కౌట్ ఫర్ యువర్ హార్ట్ అండ్ లంగ్స్. ఇది ఓకే. రోజు అదే చేయడం వల్ల, ఇటువంటి చేయడం వల్ల ఏదో సెలబ్రిటీ చేసేంత మాత్రాన మనం ఫాలో చేసే అవసరం లేదు, దాని ఉపయోగం కూడా లేదు. బట్ మిక్స్ ఆఫ్ ఆల్ ఉంటే మంచిది. గుడ్. మీకు అన్ని రకాలుగా ఫ్లెక్సిబిలిటీ చేసుకోవచ్చు. కానీ నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం. బాగున్నారా? మీరు బాగున్నారా? యా, ఐఎమ్ డూయింగ్ గుడ్ సార్. ఈరోజు మార్నింగే మనం కలిసాంగా, చాలా హ్యాపీగా అనిపించింది మిమ్మల్ని మీ ఇంట్లో మీ స్పెషల్ పర్సనల్ జిమ్ అదంతా చూసి. మా బ్రో అయితే ఇన్స్పైర్డ్ లైక్ ఎనీథింగ్. మంచిగా బాగుంది సార్. అసలు నైస్, మంచి ఎన్వైరన్మెంట్ కరెక్ట్గా సెట్ చేసుకున్నారు. నైస్. అండ్ సార్, ఇప్పుడు మీరు అంటే మీ చైల్డ్హుడ్ తీసుకుంటే మీరు ఎక్కడ స్టార్ట్ చేశారు సార్? అంటే ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? ఐ వాజ్ బోర్న్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్. ఓకే. అదర్స్ లాగానే నేను కూడా పల్లెటూరు నుంచే వచ్చాను, వ్యవసాయ కుటుంబమే. సో మెయిన్గా ఏంటంటే మాకు నల్గొండ నుంచి మా ఊరు ఒక 4.5 kilometers డిస్టెన్స్. సో అప్ టు ఇంటర్మీడియట్ వరకు అంటే 12 years డైలీ 4.5 kilometers నడవడం, పోవడం, నడవడం. ఫిట్నెస్ అదే నా బ్యాక్గ్రౌండ్. వెరీ ఫస్ట్ క్లాస్ మెయిన్ బ్యాక్గ్రౌండ్. సో తర్వాత వాళ్ళకిందంటే 4th class లో ఉన్నప్పుడే మా ఫాదర్ చనిపోయారు. నేను ఇంటికి పెద్దవాడిని. ఓకే, మీరు పెద్దవారు. అంటే మా అక్కలు 2 ఉన్నారు, నేను పెద్దవాడిని. సో ఆ బ్యాక్గ్రౌండ్ లో ఒంటరిగానే మా మదర్ నన్ను ఇంతవాన్ని చేసింది. ఇంటర్మీడియట్ తర్వాత నల్గొండలో ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ దొరకడము, జేఎన్టీలో ఇంజనీరింగ్ 84లో అయిపోయింది. ఓకే. సో ఇంజనీరింగ్ చేసేటప్పుడే వెరీ ఫస్ట్ డే ఆఫ్ జాయినింగ్ ఇంజనీరింగ్ అప్పుడు 301 ర్యాంక్ వచ్చి ఉండే నాకు. నైస్. వెరీ ఫస్ట్ డే ఆఫ్ ఇంజనీరింగ్లోనే మా రూమ్మేట్ ఒక అతను ఉన్నాడు. అతను ఏదో ఎక్కడికి వెళ్తున్నావు అంటే స్టేడియం పోతుందంటే అతనితో పోయి వెరీ ఫస్ట్ డేనే స్టేడియంలో కూడా జాయిన్ అయ్యాను, జూడోలో నేను. అప్పుడే. సో ప్యారలల్ గా ఇంజనీరింగ్, ప్యారలల్ గా నా స్పోర్ట్ అనేది ఒకే డే స్టార్ట్ అయినాయి. అచ్చా, మీరు ఇంకా దాన్ని వదిలిపెట్టలేదు, ఇందులో బాగానే ఉన్నారు? వదిలిపెట్టడం కాదు, నేను చదివింది ఇంజనీరింగ్ 4 years గ్రాడ్యుయేషన్. అవును. కానీ ఈ స్పోర్ట్స్, ఈ ఫిట్నెస్ అనేది మాత్రం 1980 నుంచి కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. యూజువల్లీ ఇప్పుడు జనరల్ ప్యాటర్న్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే వేడి చేసేస్తారు, దాని తర్వాత కొంచెం సలవాడు ఉంటది. కానీ మీది అట్లా కాదు, మీ త్రూ అవుట్ జర్నీ ఫిట్నెస్ అనేది ఒక రోజు చేసి వదిలేదు కాదు కదా. ఎగ్జాక్ట్లీ లైఫ్ లాంగ్ ప్రాసెస్. అవును.
ఎవరినో ఇంప్రెస్ చేసేడానికో దానికో దీనికో కాదు కదా ఇది. మన టార్గెట్ స్పెసిఫిక్ గోల్ అది కాదు. ఏదో ఉమ్. ఒలింపిక్ సంపాదించాలని, నేషనల్ రావాలా, ఉమ్, అది ఏదో దేశం గురించి ఒక మెడల్ తేవాలా, ఫేమ్ రావాలా, ఉమ్, దాన్ని యూజ్ చేసుకొని వదిలేయాలా, అది కాదు కదా. అవును. మన గురించి మనం చేస్తున్నప్పుడు అది కంటిన్యూస్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తున్నాను ఇప్పటికి నేను. నైస్. అంటే మరి ఇప్పుడు మీరు ఇంజినీరింగ్ లో ఉన్నప్పుడే మీరు ఫిట్నెస్ ఒక వైపు Parallel స్టార్ట్ గా. అయింది, ప్యారలల్ గా రన్ అయింది. అంటే అది మోటివేట్ అవ్వడానికి రీజన్ ఏంటి సార్? అంటే ఫిట్నెస్ వైపు కొంచెం అంటే మళ్ళడానికి. ఏం జరిగిందంటే, వేరే నేను కొత్తగా ఇంజనీరింగ్ చేయన ఫస్ట్ డే నాడు ఒక రూమ్లో నా రూమ్మేట్ ఉండేవాడు, మ్మ్హ. జయకర్ అని, అచ్చా. వరంగల్ అతను. మ్మ్. అతను ఎన్సీసీ బ్యాక్గ్రౌండ్లో నేషనల్ లెవెల్లో పోయాడు. అచ్చా. ఎర్లీ మార్నింగ్ తెల్లారుదామున లేచి ఏదో బస్కీలు తీయడము, మ్మ్, మ్మ్, మ్మ్. దండ్లు కొట్టడము ఏదో చేస్తున్నాడు తెల్లారుదామున 5 గంటలకు. ఓకే. అతను ఏం చేస్తున్నాడు తెల్లారుదామున, ఇది ఏం పని అసలు నాకు అర్థం కాలేదు. మ్మ్. అనుకోకుండా రెండో రోజు మూడో రోజు గండిపేట ఎగ్జిబిషన్ పోయినప్పుడు, గండిపేట ఎక్స్కర్షన్ పోయాం పిల్లలు, కాలేజీలు అందరం అచ్చా. పోయినప్పుడు అతను మంచి కెమెరా ఉండే, ఫోటో తీసేసి ఫొటోస్ అందరికి చూపిస్తున్నప్పుడు అతని ఫోటోలు నా ఫోటోలు మ్మ్. నీళ్ళల్లో ఉన్నాయి కదా, ఆహా. అందరూ నన్ను లైక్ చేయడం మొదలు పెట్టిండ్రు. సదాశ్ రెడ్డి జయకర్ ఫిట్నెస్ కంటే బాగుంది, చాలా ఫిట్గా ఉన్నాడే అని చెప్పేసి అందరు కామెంట్ చేశారు. మ్మ్. ఓకే. అతను నా రూమ్మేట్, ఇదేందో తెలుసుకుందామని చెప్పేసి అతనితోటి ఇద్దరం పోయి జూడోలో జాయిన్ అయ్యాం మేము. మ్మ్హ. సో అది ఇన్స్పిరేషన్ నాకు మెయిన్గా. ఓకే. సో అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయింది. అంతకుముందు నేను అదర్వైజ్ చెప్పాను కదా, 4.5 kilometers పోవడం, 4.5 kilometers రావడం. అప్పటికి మీకు కొంచెం ఇది అలవాటు ఉన్నదే కొంచెం. ఫిట్నెస్ మీద అంటే ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ అలవాటు ఉంది. వ్యవసాయం చేసేవాళ్ళం, నాగలు దున్నేవాళ్ళం, పశువులు కాసేవాళ్ళము, మ్మ్. ఎడ్ల బండి తోలేవాళ్ళము, మట్టి నింపేవాళ్ళము, మట్టి పోసేవాళ్ళము. మ్మ్. ఫిజికల్ వర్క్ నాకు బురదలో నడిచే వాళ్ళము, ఇదంతా ఫిజికల్ యాక్టివ్ ఉన్నాను. దట్టు పుస్తకాల బ్యాగ్ కూడా 2-3 కిలోలు ఉండేది చిన్నప్పుడు కూడా. ఎప్పుడు సంకలం మెడకు వేసుకొని ఇసుకలో నడుచుకుంటూ పోవడం. స్కూల్ బుక్స్ ఏనా లేకపోతే మీరు బుక్స్ School books. చదివారా? స్కూల్ బుక్స్ Okay. అప్పుడు నాకు వేరే తెలియదు. ఆహా, అచ్చా. తర్వాత ఊర్లలో అప్పుడు పెళ్ళిళ్ళప్పుడు వేరే ఊరోళ్ళు కొంతమంది వస్తారు కదా, మ్మ్. ఊరికి వచ్చినప్పుడు మేము రిసీవ్ చేసుకోవడానికి పోయినప్పుడు నన్ను అందరికీ ఎరగదించేది. సదాశివరెడ్డిని ఎవరన్నా ఎదుర్కొనేవాడు ఉంటే రండి అని చెప్పేసి ఆ ఊరోళ్ళతో ఛాలెంజ్ చేసేది. ప్రతిదారి నేనే విన్నర్ అయ్యేది. అచ్చా. అంటే ఈ ఫిట్నెస్ బ్యాక్గ్రౌండ్ తెలియక ముందే అదర్వైజ్ కూడా ఐ వాజ్ ఫిట్. Yes. కానీ యాక్టివిటీలో ఉన్నాను కదా, మ్మ్. నడవడము, ఈ పని ఫిజికల్ వర్క్ చేయడంలో చాలా స్ట్రాంగ్ ఉంటే బాగా తినేవాడిని కూడా. మ్మ్. ఊళ్ళల్లో కూడా అప్పుడు నాకు ఎందుకో కత్తుల రత్తయ్య అని పేరు పెట్టేవాళ్ళు. అచ్చా, అచ్చా. అప్పట్లో అప్పుడు సినిమాలు, కాంతారావు, పాత కత్తుల సినిమాలలో ఉండేటి క్యారెక్టర్స్. జనాలుగా అనేవాళ్ళు కత్తుల రత్తయ్య అనేవాళ్ళు. ఏదన్నా నాన్ వెజ్ మేకపోతుని కోసినప్పుడు ఆయన చేసుకొని పోయి ఎక్కడికో పోయి కాల్చుకొని తినడము, ఎందుకో నాకు తెలియకుండానే అదర్వైజ్ కూడా స్ట్రాంగ్. నైస్. ఇప్పుడు 80s ఆ టైంలో జిమ్లు అనేటివి చాలా రేర్. ఆ టైంలో అంటే ఇప్పుడున్న మోడర్న్ దీంట్లో జిమ్ అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అట్లా అయిపోయింది. కానీ అప్పట్లో జిమ్లో జాయిన్ అవ్వడం అంటే ఒక ఛాలెంజ్ లాంటిదే. ఎక్కడో కానీ ఉండేది, చాలా దూరం వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఇప్పుడు గల్లీకి పోతే ఒకటి ఉంటుంది. అప్పట్లో రోజులు వేలే 80s ఆ టైంలో కదా. ఆ టైంలోనే మీరు జిమ్ అంటే జిమ్ ఈ రూపంలో లేవు, కానీ జిమ్లు మొదటి నుంచి కూడా ఉన్నాయి. అంటే హనుమాన్ వ్యాయామశాల లాంటి, హనుమాన్ వ్యాయామశాల, వెయిట్స్ చేసే ముగ్ధర్ రైట్ 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 మొదటి నుంచి కూడా ఉన్నాయి. ఆ కాన్సెప్ట్ వర్కింగ్ అవుట్ అనేది డిఫరెంట్ ఫామ్ లో ప్రతి దాంట్లో ఉన్నాయి. నేను 1980లో అప్పుడు జాయిన్ అయినప్పుడు లాబ్దా స్టేడియంలో జూడో జాయిన్ అయినప్పుడు పక్కన గన్ఫౌండ్లో జిమ్ ఉండే, అది ఫ్రీ మెంబర్షిప్ ఉండేది. అక్కడ కూడా అప్పుడు జిమ్లు ఉన్నాయి, ఈ రూపంలో లేవు, ఇంత అట్రాక్టివ్ గా కమర్షియల్ గా లేవు. నామినల్గా నెలకు 10 రూపాయలు 20 రూపాయలు తీసుకొని ఏదో సస్టైన్ అయ్యేవారు దాంతో. అప్పుడు కూడా యాక్టివిటీ అనేది మాత్రం ఉన్నది, కాంపిటీషన్స్ అప్పుడు కూడా ఉన్నాయి. కమర్షియల్ గా మాత్రం రాలేదు, తర్వాత వచ్చినాయి. కమర్షియల్ గా తర్వాత 1986-87లో హైదరాబాద్లో స్టార్ట్ అయినాయి. ఆ టైంలో అంటే అప్పట్లో ఇప్పుడు మీరు 80sలో అట్లా చేసేవాళ్ళు కదా, ఇవే యాక్టివిటీస్, ఇంకా స్పెషల్ జిమ్ అంటూ జాయిన్ అవ్వలేదు. హైదరాబాద్కి మళ్ళీ జిమ్ వచ్చిన తర్వాత జాయిన్ అయినరా? లాల్ బహదూర్ స్టేడియంలో జూడో వర్కౌట్ చేసేది. అక్కడ జిమ్మింగ్ ఎక్విప్మెంట్, జూడో పక్కన అటాచ్డ్ ఒక ఎక్విప్మెంట్ ఉంటే అక్కడ చేసేది. ఇది కాక ఇంకేమైందంటే, నేను 82లో జూడోలో నేషనల్ లెవెల్లో పోయాను, స్టేట్ ఛాంపియన్ ఉంటే జూడోలో ఇంజనీరింగ్ అవుతున్నప్పుడు. సో అప్పుడు ఏమైందంటే
కాలేజీలో అప్పుడు మిస్టర్ కాలేజ్ అనేది ఒకటి ఉండే హుహు. జేఎన్టీయూలో. ఓకే. మిస్టర్ కాలేజ్ అంటే ఎట్లా ఉండేవాడు, మంచిగా హైట్ ఉండి మస్కులర్గా హ్మ్. ఉండేవాడు. అందరూ వాడిని చాలా అలా చూసేవాళ్ళు వాళ్ళు. హ్మ్. ఏంది వీడేంది డే స్కాలర్, మేము హ్మ్. హాస్టలర్లో. హ్మ్. వాడిని మనం బీట్ చేయలేమని చెప్పేసి గన్ ఫౌండరీలో చిన్న జిమ్ ఉండే, హ్మ్. ప్యారలల్గా జిమ్ చేయడం మొదలుపెట్టినాం. హుహు. మొదలుపెట్టేసి అప్పుడు మిస్టర్ కాలేజ్ ఆహా! నేను నెంబర్ 1 కొట్టేసాను ఓకే. అప్పుడు. ఓహ్! సో ప్యారలల్గా జూడో నుంచి ఇటు షిఫ్ట్ అయిపోయాను, బాడీ హ్మ్. బిల్డింగ్లోకి షిఫ్ట్ హ్మ్. అయిపోయాను. హ్మ్. మిస్టర్ కాలేజ్ వచ్చేసింది. ఇంజనీరింగ్ 84లో అయిపోయింది. హ్మ్. ఇంక అప్పుడు ప్యారలల్గా రన్నింగ్ కూడా చేసేవాడిని. హ్మ్. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎక్విప్మెంట్ కొనుక్కోవడము, తయారు చేసుకోవడము, ఏదో ఓకే. ప్లేట్లు ఉంటాయి కదా, ఆ! ఐరన్ ప్లేట్లు అవునవును. అవును. చేసుకోవడము, ఉన్న డబ్బులతోటి కొనుక్కోవడము, లేకపోతే కట్టే కార్పెంటర్ దగ్గరికి పోయి ఒక బెంచ్ చేసుకోవడము, హుహు. అటువంటివి చేసుకొని ఆ ఎక్విప్మెంట్తో సహా నేను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఊళ్ళోకి వెళ్ళిపోయాను, నల్గొండలో. అచ్చా! మా ఇంటికి వెళ్ళిపోయి ఆహా! ఇంత తెల్లారుదామున చిన్న టేప్ రికార్డ్ పెట్టుకొని ఆ స్పీకర్ బయట పెట్టుకొని తెల్లారుదామున 4 o'clock'కే ఎక్సర్సైజ్ చేయడము ఓకే. అనేది ఒక్కరిని చేయడము, తర్వాత ఊళ్ళో ఒకరిద్దరిని పట్టుకొని వాళ్ళకు కూడా నేర్పియడం, ఆహా! ఓకే. అలా చేశాను. అంటే మీరు ఆ ట్రెండ్ స్టార్ట్ చేసిర్రా? అప్పుడు 84లో 84 ఆ టైం. 84లో హ్మ్. అంటే ఊర్లో ఉన్న హ్మ్. పల్లెటూరులో హ్మ్. ఉన్న వాళ్ళకి హ్మ్. నేర్పియడము. అనుకోకుండా నేను జూడో కూడా నేషనల్స్ పోయాను కనుక హ్మ్. జూడో ట్రైనింగ్ సెంటర్ నల్గొండలో కొంత హ్మ్. కరాటే ఎలాగుందో, హ్మ్. కరాటే, బాక్సింగ్, జూడో హ్మ్. 3 కలిపేసి ఒక ట్రైనింగ్ సెంటర్ ఉండే. ఓహ్! సో అందులో నేను జూడో ట్రైనింగ్ నేర్పించేవాడిని. అచ్చా! ఓకే. సో అలా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కూడా ఒక 9 మంత్స్ వరకు జూడో ట్రైనర్‌గానే ఏది నల్గొండ టౌన్‌లో? నల్గొండ టౌన్‌లో. ఆహా! ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కూడా హ్మ్. అప్పుడు జాబ్ దొరకలేదు నాకు వెంటనే. ఆహా! సో 9 మంత్స్ ఖాళీగా ఉన్నప్పుడు జూడో ట్రైనర్‌గానే పనిచేశాను. అచ్చా! సో లక్‌లా 9 మంత్స్ తర్వాత జాబ్ జాబ్ వచ్చింది. వచ్చేసింది. జాబ్ వచ్చేస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్‌లో అసిస్టెంట్ ఇంజినీర్‌గా హుహు. అక్కడ వచ్చింది. సింగరేణి కాలేజ్ కూడా వస్తే అది వదిలేసేసి ఎలక్ట్రిసిటీ అచ్చా! సింగరేణిలో గూడా వచ్చింది. సింగరేణిలో కూడా మా వచ్చింది. మా ఫాదర్ ఎంప్లాయీ అండి. అందులో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చింది. ఆహా! సో అది ఆప్ట్ చేయలేదు. ఆహా! ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌గా పోచంపాడు అనేది పవర్ హౌస్‌లో హుహు. జనరేటింగ్ స్టేషన్, హైడల్ జనరేషన్ స్టేషన్‌లో హుహు. అక్కడ ఆప్ట్ చేసి అక్కడ జాయిన్ అయ్యాను. హుహు. జాయిన్ అయితే అక్కడ ఏందంటే ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్, టర్బైన్ ఎక్విప్‌మెంట్ అనేది అక్కడ తయారు చేస్తారు కదా. అవును. వెల్డర్, కట్టర్ ఉండేవారు. హ్మ్. అక్కడ అన్ని ప్లేట్లు ఉండేవి. వాడిని మసక కొట్టేసేసి ఆ ప్లేట్లని అన్ని 10 కిలోలు, 20 కిలోల ప్లేట్లు, ఒక 200 కిలోలు ప్లేట్లు తయారు చేసుకున్నా. అందులో గూడా ఆ! మలుచుకున్నారు మీరు. చేసుకొని రోజు డ్యామ్ మీదకి రన్నింగ్ పోవడము. అచ్చా! కాలనీ మీరు ఉన్నదాన్ని యుటిలైజ్ చేసేసుకున్నారు. క్యాంప్ కదా. ఆ! రోజు రన్నింగ్ పోవడము. బుల్లెట్ ఉండేది అప్పుడే 84లోనే. హ్మ్. బుల్లెట్ మీద పోయి అక్కడ పెట్టేసి రన్నింగ్ చేయడము. హుహు. అలా చేయడము. అలా చేస్తున్నప్పుడు ఏమైందంటే ఒకసారి న్యూస్‌లో వచ్చింది. ఏదో నిజామాబాద్‌లో స్టేట్ కాంపిటీషన్ అవుతుంది. అయింది. ఇంత రిజల్ట్, ఇంత ఫస్ట్ ప్లేస్ వచ్చింది, ఇంత సెకండ్ ప్లేస్ వచ్చింది అని ఏదో న్యూస్ చూస్తే ఎంత వెయిట్ ఉందనేది చూశాను. హుహు. ఏదో 180 కేజీస్ లేపితే ఫస్ట్ ప్లేస్ వచ్చిందని ఆహా! న్యూస్‌లో చూశాను. ఓకే. నా దగ్గర ఆల్రెడీ ఆ ప్లేట్లు చేసుకున్న ప్లేట్లు ఉండే. ఎంత హ్మ్. వెయిటో తెలియదు. హ్మ్. మళ్ళా పోయి వెయిట్ చేయించుకొని ఎంతుందో చూస్తే ఇంట్లో హ్మ్. లేపేవాడిని. హ్మ్. ఇంట్లో రాడ్ కూడా అంటే ప్రొఫెషనల్ రాడ్ కాదు, మామూలు హ్మ్. రాడ్ ఉండే. ఆహా! అది వేసుకొని లేపితే దానికంటే 5 కేజీస్ లేపాను ఇంట్లోనే నేను ఒక్కడినే. ఆహా! ఇదేదో బాగుంది కదా, వై నాట్ వి జాయిన్ యాహ్! అని ఆబ్వియస్‌లీ. చెప్పేసి స్ట్రెంత్ మీకు తెలిసిపోయింది మీది. ఆ! వై డోంట్ వి పార్టిసిపేట్ అని ఆ! చెప్పేసి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ తరపున హైదరాబాద్‌లో కాంపిటీషన్ అయింటే అందులో పార్టిసిపేట్ అయ్యాను. హ్మ్. అక్కడ అప్పుడు ఎలా ఉండేదంటే ట్రెండ్ ఉండేదంటే స్టేట్ అంటే ఫస్ట్ ప్లేస్ హైదరాబాద్, హ్మ్. సెకండ్ ప్లేస్ రంగారెడ్డి, థర్డ్ ప్లేస్ వైజాగ్ అని సెల్ఫ్ డిక్లేర్డ్. వాళ్ళే అంటే వాళ్ళు పవర్ఫుల్ ఉంటారు కదా. బాగా అచ్చా! అచ్చా! వాళ్ళకి అంటే వాళ్ళు ఫెసిలిటీస్ ఉంటాయి. ఓకే. ఓకే. వాళ్ళకి ఫెసిలిటీస్ ఉంటాయి. రైట్. వాళ్ళు వాళ్ళు ఇది ఎక్స్‌పెక్ట్ ఎప్పుడు చేయలేదు. వచ్చేది వాళ్ళే. హ్మ్. నేను ఫస్ట్ నిజామాబాద్ నుంచి ఏదో హ్మ్. 10th ప్లేసో, 11th ప్లేసో వస్తదని చెప్పేసి హ్మ్. అలా ఉండేది ఎప్పుడైనా. నేను నిజామాబాద్ నుంచి అలా పార్టిసిపేట్ అయినప్పుడు ఫస్ట్ టైమే అందరూ ఫైనల్ అటెంప్ట్‌లో అందరూ నోరెళ్ళ పెట్టవలసొచ్చింది. వీడు ఎక్కడి నుంచి వచ్చాడు వీడు? హ్మ్. ఇంత స్ట్రాంగ్ ఉన్నాడేంది? ఫస్ట్ టైమ్ ఎక్కడున్నాడు వీడు? బ్రేక్ చేసిర్రు గదా! సెకండ్ ప్లేస్ వచ్చింది. ఫస్ట్ ప్లేస్ ఏం ఆ! రాలేదు. ఓకే. ఓకే. సెకండ్ ప్లేస్ వచ్చింది. దాంతోటి అలా పవర్ లిఫ్టింగ్‌లో తర్వాత ఫస్ట్ ప్లేస్ వచ్చింది. సౌత్ ఇండియాకి పోయాను. హుహు. సో, ఆ తర్వాత నాకు నల్గొండకి ట్రాన్స్‌ఫర్ అయింది ఆహా! అక్కడి ఓకే. నుంచి. ఆహా! ట్రాన్స్‌ఫర్ అయితే మరి ఇంత నేను స్టేట్ లెవెల్‌లో పార్టిసిపేట్ అయ్యాను. నేషనల్స్ పోయాను కదా. మరి అందరికి కూడా హెల్ప్ చేయాలి కదా. నల్గొండ హ్మ్. నేటివ్ ప్లేస్ నాది. హ్మ్. ఏదైనా ఒకటి యాక్టివిటీ చేద్దాం. ఇంతకుముందు హ్మ్. జూడో ట్రైనర్‌గా చేశాను. హ్మ్. హ్మ్. బాడీ రైట్. బిల్డింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. హ్మ్. ఈ జిమ్నాజియం అనేది కల్చర్ ఒకటి తీసుకొద్దాము అని హ్మ్. చెప్పేసి అప్పుడే కాకపోతే అది 80స్ టైమే గదా! అది ఇదంతా. కాదు 90
90 90 ఓకే. 1990 అంటే 84లో మిస్టర్ యూనివర్సిటీ ఉంటే తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత 90లో వచ్చాను నల్గొండ నేటివ్ ప్లేస్ కదా, వెంటనే ఏదో ఒకటి చేయాలా రైట్. అని చెప్పేసి ఒక జిమ్నాజియం. అప్పుడు హైదరాబాద్ లో కూడా అటువంటి జిమ్స్ లేకుండే. బాంబే పూణే తిరిగేసి లేటెస్ట్ జిమ్ ఎక్విప్మెంట్ తల్వార్కర్ అని అక్కడ ఫేమస్ బాంబేలో, ఇక్కడ కూడా తర్వాత జిమ్స్ పెట్టారు. వారిని కలిసి వారు ఎక్కడైతే కొంటారో ఎక్విప్మెంట్, నేను అక్కడ 10 lakhs 1990లో 10 lakhs మొబిలైజ్ చేశాను నేను 1990. ఇప్పుడు 1 CR తో ఈక్వలెంట్. ఏం 10 CR కూడా రాదు అప్పుడు. ఆ ప్లాట్ ఇప్పుడు బంజారాహిల్స్ లో కొనుక్కుంటే 20 CR వచ్చేది. అంత ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్, నా శాలరీస్ కావచ్చు, ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు తీసుకొని కదా. ప్యాషన్ డ్రైవ్ మిమ్మల్ని. ఎందుకంటే నేను చేసుకోవాలి ఫస్ట్, అవును, తెలిసిన వాళ్ళకు నేర్పియాలా, నాకు ఒక కొంచెం రికగ్నేషన్ అనేది కూడా కావాలా. అప్పుడు కూడా అసిస్టెంట్ ఇంజనీర్ అంటే కూడా మంచి పవర్ఫుల్ పోస్ట్ డిపార్ట్మెంట్ లో. సో అలా రికగ్నేషన్ ఉండి జిమ్ ఓపెన్ చేశాను. అలా 21 years జిమ్. అంటే నేను ఉద్యోగం చేస్తూ ప్యారలల్ గా స్లీపింగ్ పార్ట్నర్ అని కాదు, మెయిన్ నేనే, కానీ రెండు చేయకూడదు కదా. అవునవును. అందు గురించి మా వైఫ్ పేరు మీద పెట్టి జిమ్ నడిపించేది, నేను రెగ్యులర్ చేసేది. ఎవరిదంటే మా వైఫ్ అని చెప్పేది. అవునవును, మీది కాదు కదా. అది కాదు, మా పేరు మీద పెట్టేవాళ్ళం. మా వైఫ్ పేరు మీద పెట్టేసి నడిపించాను. చాలా బాగా నడిచింది. 250 మంది వచ్చేది రెగ్యులర్ గా. కానీ 100 రూపాయల ఫీజే 21 years కూడా. ఓన్లీ పర్ పర్సన్ పర్ మంత్ 100 rupees వసూలు చేశాను నేను. అంతే. అసలు మీరు ఇంక్రీజ్ చేయలేదు నాకు. అంతే, నాకు కావాలా, పబ్లిక్ కావాలా, వాళ్ళకి హెల్త్ ఉండాలి, నాకు రికగ్నేషన్ అనేది ఉండాలి. మెయింటెనెన్స్ తీసుకొని సర్వీస్ ఇచ్చినట్టే. మెయింటెనెన్స్ కూడా పెద్ద శాలరీ వచ్చేది అప్పుడు 20-25 వేలు శాలరీ వచ్చేది అప్పుడే. సో కొంత 4-5 వేలు నేనే కొంచెం దాని నుంచి స్పెండ్ చేసేవాడిని. కానీ రోజు మార్నింగ్ ఈవినింగ్ నాకే చేయడానికి అవకాశం వచ్చేది. తర్వాత అలా నడిచింది. తర్వాత 21 years తర్వాత కొంచెం ఎక్విప్మెంట్ అంతా చేంజెస్ వచ్చాయి, అవుట్డేటెడ్ అవుతుంది కదా. ఇక నేను ట్రాన్స్ఫర్ అయిపోయి హైదరాబాద్ రావడము, హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్. హైదరాబాద్ ఎప్పుడు వచ్చేసారు? నేను 2000లో 1990 నుంచి 2000లో హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్లో 5-6 years చేశాను. తర్వాత రంగారెడ్డి చేశాను. తర్వాత మెదక్ పోయాను. మెదక్ పోయినప్పుడు 2011 వరకు మెదక్ ఉన్నప్పుడు అప్పుడు మెయింటైన్ చేయడం, పోయి రావడం కష్టం అవుతుంది. అప్పుడు డిస్పోజ్ చేశాను అది. ఓకే. అప్పుడు నేను నా ఇంట్లో చేయడానికి, ఇంకా హైదరాబాద్ ఉన్నప్పుడు నాకేందంటే ఎక్కడ కొత్త జిమ్ ఓపెన్ అవుతుందంటే అక్కడ జాయిన్ కావాలా. అది ఆ మెంబర్షిప్ ఉన్నప్పుడు కూడా ఇంకో కొత్త జిమ్ అయిందంటే అక్కడ కూడా మెంబర్షిప్ తీసుకోవాలా. ఇంకోటి ఏంటంటే అక్కడ మెంబర్షిప్ తీసుకోవాలి. 3 జిమ్లు తిరుగుతూ ఉండాలి. ప్యాషన్ అంతే, ఇంట్రెస్ట్ అదే. అక్కడ ఏముందో చూద్దాం, అందులో కొత్త ఎక్విప్మెంట్ ఏమున్నది, దాన్ని ఫీల్ కావాలా, మనం ఎలా ఉందో చూడాలా. అంతే, ఆ పిచ్చి అంతే. అది అలా ఎప్పుడు ప్యారలల్ గా 3-4 జిమ్లలో మెంబర్షిప్ ఉండేది. నా సొంత జిమ్ ఉన్నప్పటికీ, ఇంట్లో మళ్ళీ కొంత ఎక్విప్మెంట్ ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా అంతే. నేను పేర్లో 1-2 జిమ్లో చూపించారు కదా. 25 years ఓల్డ్ ఎక్విప్మెంట్ కూడా ఉంది. ఉన్నప్పటికీ ఇంకో జిమ్ లో పోయి ఏందో మనకు ఇంట్రెస్ట్ కదా అది. అలా వెల్ సార్, అంటే 60 place లో కూడా మీరు అది సేమ్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ అది మెయింటైన్ చేశారు కదా. సూపర్. అది అంటే ప్యూర్లీ మీ ప్యాషన్ అంతే. నేను చెప్తున్నాను కదా, ప్రొఫెషనల్ గా 4 ఏళ్ళు ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ చదివాను. ఉద్యోగం 35 ఏళ్ళు ఉద్యోగం చేశాను ఇంజనీర్ గా. ఎంత టైం స్పేర్ చేశానో దాని గురించి నాకు తెలియదు. కానీ ఈ ఫిట్నెస్ గురించి, ఈ వర్కౌట్స్ కావచ్చు, ఈ ఎడ్యుకేషన్ కావచ్చు, ఈ బుక్స్ చదవడం కావచ్చు, ఈ పాడ్కాస్ట్ వినడం కావచ్చు, దానికంటే 3-4 times 45 years నేను స్పెండ్ చేశాను ఆ ప్యాషన్ మీద. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఎందుకంటే ఆ టేస్ట్ వచ్చింది నాకు, వదిలిపెట్టాలి. ఎడిక్ట్ అయిపోయాను. అది మంచి ఎడిక్షన్. అది ఏదో ఎడిక్షన్ ఉండాలి. మంచిలో మంచి ఎడిక్షన్ అంతే, విచ్ ఇస్ గుడ్. అంటే అప్పట్లో మీరు జిమ్ చేసేటప్పుడు, ఇప్పుడు మీరు ప్యాషన్ త్రూ ఫాలో అయినరు అంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ కానీ వాళ్ళ రియాక్షన్స్ ఎట్లుండేటివి టువర్డ్స్ యువర్ ప్యాషన్? బికాజ్ మంచిగా వెల్ సెటిల్డ్, మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి జాబ్, ఇవన్నీ కాకుండా ఈ దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. వింతగా ఉండేది. అయితే ఊర్లలో అప్పుడు ఎలా ఉండంటే, ఇంజనీరింగ్ చేసేటప్పుడు జర ఫిట్గా ఉన్నాను కదా, బావి దగ్గర పోయి స్నానం చేయడానికి పోయినప్పుడు అందరు వింతగా, వీడి ఆకారం ఎలా ఉంది ఏంది, వీళ్ళు ఎలా తయారైపోయాడు, ఇట్లా ఉన్నాడేంది అనేది వింతగా అనుకునేది. ఆఖరికి మా సిస్టర్స్ కూడా, అన్న ఓ మాట చెప్పనా, ఏంద్ర మా బాబు ఉన్నాడు, ఏందో చూస్తున్నాడు అంటే చెస్ట్ ఇట్లా బాగుండే కదా, మంచి మస్కులర్ ఉంటుందా. మా మెనల్ ఉండండి 40 years, నన్ను చూడగానే పాయ్ అనేది అలా అన్నట్టు. అంటే అట్లా ఉంటే నేను షేప్ గా
అలా ఉంటాయి అన్నట్టు అంత వింతగా చూసేది. కానీ ఇక చూడగా వాళ్ళకు కూడా బల్క్ ఇట్లా చూడగా వాళ్ళకు అర్థమైంది వీడు ఇంతే ఇంకా పిచ్చి ఉన్నది అంతే. ఓకే, ఇప్పటికి కూడా వాళ్ళే అడాప్ట్ అయిపోయారు. వాళ్ళకి అంతే, మనం మారేది లేదు, మనం వదిలిపెట్టేది లేదు దాన్ని, వాళ్ళే మారవలసి వచ్చింది, మారేండ్రు. అది సార్ మీరు ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కదా ఫస్ట్ కాంపిటీషన్ ఎక్స్పీరియన్స్ ఏది నిజామాబాద్ లో ఏదో జరిగితే మీరు అవును దీనికంటే నేను బెటర్ చేయగలను పోయారు, సెకండ్ ప్లేస్ వచ్చారు. అవును. అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది సార్ మీరు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఇన్ ద ఉంటుంది కాంపిటీషన్? ఎలా ఉంటుందంటే దాంట్లో అది పవర్ లిఫ్టింగ్ అంటారు. 3 ఐటమ్లు ఉంటాయి. అంటే దే విల్ చెస్ట్ యువర్ పవర్ లెగ్స్ ఓకే అండ్ అప్పర్ బాడీ అండ్ టోటల్ బాడీ. సో లెగ్స్ టెస్టింగ్ అయిపోయింది, అది స్క్వాట్ అంటారు, అది అయిపోయింది. దాంట్లో 4th ప్లేస్ లో ఉన్నాను నేను ఆ టెస్ట్ అయ్యే వరకు. తర్వాత చెస్ట్ వచ్చే వరకే అది మళ్ళీ 4th ప్లేస్ లో ఉన్నాను. ఓవరాల్ గా పొజిషన్ ఉంటుంది, ఓవరాల్ స్ట్రెంత్ ఎంత ఉంది అనేది. సపోజ్ అతను 3rd ప్లేస్, నాకంటే మంచిగా చాలా సార్లు మెడల్స్ వచ్చిన అతను 200 కిలోలు లేపడానికి వేసుకున్నాడు. అంటే నీ ఫైనల్ అటెంప్ట్ 200 kgs. నేను ఎప్పుడో 8th ప్లేస్ లో ఉన్నాను, 7th ప్లేస్ లో ఉన్నాను, లాస్ట్ వచ్చేసాను. అతను 200 కదా, 200 చేస్తే అతను ఫస్ట్ ప్లేస్ వస్తాడు. రైట్. తర్వాత నెక్స్ట్ రోడ్ వేరేమో 180, 184 ఉన్నాడు. నేను 225 kgs అని చెప్పాను. అతని కంటే ఎక్కువ ఆ ఐటమ్ లో టోటల్ పుట్టుకెదర ఎవడు ఫస్ట్ వస్తే వాడు. నేను మిగిలిన వాటిలో వీక్ ఉన్నా కనుక అది చూద్దాం ఏమో అటో ఇటో. 225 kgs అని చెప్పాను. ఫస్ట్ ప్లేస్ 200 kgs లేపుతున్నాడు, డిక్లేర్డ్ ఫస్ట్, సెల్ఫ్ డిక్లేర్డ్. 225 అంటే అందరూ ఇంత వింత 225 180 వీడు కొత్తోడు ఏం లేపుతాడులే అంటే పోయి తెలియదు. అప్పుడు ఎలా ఉంటుందంటే ఒక మాట అంటారు కదా, పిచ్చోనికి బలం ఎక్కువ అని. ఆ ఫ్రెండ్ సత్యనారాయణ ఇప్పటికున్నాడు, బాడీ మొత్తము జందు బామ్ కాదు, స్లోన్స్ బామ్ ఉంటుంది, మొత్తం మంట మొత్తం పుసేసిండు. అప్పుడు మన కళ్ళు కనపడవు, మంట మండుతుంటే పిచ్చోని లాగైతాం అన్నట్టు. ఓకే, తీసుకపోయి అక్కడ పెట్టాడు అంతే. నాకు ఇక పిచ్చోని బలం అంటారు కదా, పట్టి లేపితే లేచిపోయింది అది. అంత అంటే అన్నట్టు మనకి ఏదో ఒకటి చేయాలా. చేస్తే అందరు అన్నారు వీడు ఎక్కడొచ్చాడు ఎక్కడ తెచ్చారంటే మావాడు చెప్పాడు సరదాగా అనుకో, అక్కడ రాళ్ళు కొడుతుంటే ఊర్లలో ఉన్న ఇతను ఒడ్డరేతను రాళ్ళు కొడుతుంటే పట్టుకొచ్చిన అందుకు బలం ఉంది అని చెప్పాడు. నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అని తెలియదు, నేను ఎవరు తెలియదు, సరదాగా వాళ్ళు వేరే హెడ్స్ అప్పించారు. చాలా థ్రిల్లింగ్ ఉండే ఆ ఎక్స్పీరియన్స్. అప్పటి నుంచి నాకు నేషనల్ లెవెల్లో కొంచెం రికగ్నేషన్ ఉండే, చాలా స్ట్రాంగ్ వీడు, ఇంకా ట్రైనప్ అయితే ఇంకా బాగా అయితే. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాన్ఫిడెన్స్ పెరిగేసింది, పెరిగిపోయింది. అంటే నాది యాక్చువల్ గా అది ప్రొఫెషన్ కాదు, నాకు స్ట్రెస్ కూడా లేదు, గెలుస్తామా ఓడతామా అనే స్ట్రెస్ కూడా లేదు. నా లైఫ్ నాకుంది, ఇది జస్ట్ ఎక్స్ట్రా థింగ్ మై లైఫ్. అంతే. గుడ్ సార్. అప్పట్లో బాడీ బిల్డింగ్ ఆ టైంలో న్యూట్రిషన్ కి సంబంధించిన నాలెడ్జ్ కూడా జర తక్కువ ఉండేది. ఇప్పుడంటే జర సోషల్ మీడియా అయింది, జర నాలెడ్జ్ ఓవర్లోడెడ్ ఐ థింక్. కాకపోతే ఒకప్పుడు వెరీ లిమిటెడ్ గా ఉండేది. బట్ ఆ టైంలో ఎట్లా మేనేజ్ చేసేవాళ్ళు ఇదంతా? అప్పుడు నాకు న్యూట్రిషన్ మీద నాలెడ్జ్ అయితే పెద్దగా లేదు, కానీ ఏది మంచిది అనేది ఒకటి తెలుసు. అంటే ఎంత తినాలనేది నాకు ఆ కాన్సెప్ట్ లేకుండే, ఎక్కువ తినేవాడిని. అది తప్పే కావచ్చు, తినేవాళ్ళు కాకపోతే కరిగించే వాళ్ళు కూడా కదా. అంటే దాన్ని న్యూట్రిషియస్ ఫుడ్ కాదా అనేది ముఖ్యం కాదు. జాగ్రత్తగా ఫుడ్ తీసుకోవడం ఇట్లాంటి అట్లేం లేదు, తినేది చేసేది చాలా ఎక్కువ తినేది, చాలా ఎక్కువ అంటే కిలోనే తినేది. హాస్టల్లో ఉన్నప్పుడు కూడా సండే వచ్చేసి ఏంటంటే ఈవినింగ్ డిన్నర్ ఉండదు, ఓన్లీ లంచే హెవీగా ఉంటుంది. చికెన్ పెడతారు, హోల్ చికెన్ పెడతారు, నైట్ ఏముండదు. అప్పుడు కూడా మధ్యాహ్నం 3 చికెన్లు తినేది, హోల్ చికెన్ తిని 2 చికెన్లు దాచుకొచ్చుకొని ఇంటికాడ సాయంత్రం తినేది రూమ్లో పెట్టుకొని. సో డయట్ చాలా హెవీగా, తెలియకుండానే ఎక్కువ తినేది. తెలిసి ఉంటే ఇంకా బాగుండేది, అప్పుడు ఆ నాలెడ్జ్ అంతగా లేకుండే. బట్ యంగ్ ఏజ్ లో కూడా ఉన్నారు కదా. తర్వాత ఒకసారి ఇన్సిడెంట్, మీరు ఏదో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నారు కదా, అలాగే హైదరాబాద్ లో లాటిట్యూడ్స్ అనే జిమ్ వాళ్ళు అప్పుడు ఫేమస్, కొత్తగా ఓపెన్ అయింది కమర్షియల్ జిమ్, టాప్ తల్వార్ కంటే ముందే జిమ్ ఓపెనింగ్. అప్పుడు ఒక ఫిట్టెస్ట్ మ్యాన్ ఆఫ్ హైదరాబాద్ అని ఒక కాంపిటీషన్ లాగా పెట్టారు వాళ్ళు. నేను అప్పటికి ఏ సంవత్సరం సార్ అది? 2005. At the time I was 45 years. I was working in Hyderabad. మా బాబు పాప వాళ్ళు, మా బాబు కూడా బాక్సింగ్ చేస్తుండే, మా పాప హాకీ ఆడుతుండే. ఆ రోజు ఏదో డిపార్ట్మెంట్ లో నాకు చాలా బిజీగా ఉంటే మీటింగ్, రాజీవ్ గృహకల్ప ఇళ్ళ మీద కొంచెం సీఎం గారు రివ్యూ ఉంది అని చెప్పి మీటింగ్ ఉండే. ఈవినింగ్ 6 లోపల అది క్లోజ్ అవుతుంది.
ఆ టెస్ట్ అదే ఏదో ఉన్నది కదా ఈవెంట్ 1 year ఈవెంట్ సందర్భంగా ఓపెన్ టు ఆల్ పెట్టి ఫిట్టెస్ట్ మ్యాన్ ఆఫ్ హైదరాబాద్ అని తల్వార జిమ్లో సికింద్రాబాద్లో చేస్తే నేను ఒక రోజు ముందు పేరు ఇచ్చాను నేను కూడా వస్తా అని చెప్పి. ఆ రోజు నాకు లేట్ అయింది, 5:30 ఇంటికి చేరాను. ఇప్పుడు మా పాప బాబు ఉన్నారు. డాడీ ఏదో అన్నావు కదా ఎగ్జామ్ టెస్ట్ ఉంది అన్నావు కదా అంటే 5:30 అయింది నాన్న ఏం పోతాం అంటే పోదాం పా అని చెప్పేసి చిన్న కెమెరా ఉండే మా బాబు పాప పట్టుకొని వచ్చింది. పోయే వరకు అక్కడ పేరు చెప్పొద్దు కానీ ఇప్పటికి మిస్టర్ ఇండియా కాంపిటీషన్ చాలా మంచి పొజిషన్లో ఉన్న బాడీ బిల్డర్స్ అందరూ అందులో దిగేసి అంత కాంపిటీషన్ అయిపోయింది. అంత ఫ్రెష్ అప్ అయ్యి ఫ్రెష్ పెట్టుకొని పోయేసరికి అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోతుంది. ఒకతను పర్మిందర్ సింగ్ అని ఇంకొకను మోయిజ్ అని పెద్ద పెద్ద వాళ్ళంతా సెల్ఫ్ డిక్లేర్డ్ నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 అని చెప్పేసి డిక్లేర్ అయిపోయి అంత వాష్రూమ్ పోయి అంత ఫ్రెష్ అప్ అయ్యి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రావడానికి పోతున్నారు. నేను లాస్ట్ లో 1/2 hour ముందు పోతే సార్ లేట్ అయింది కదా సార్ అంటే టైం ఎంత ఉంది 1/2 hour అంటే ఓకే చూద్దామంటే చేస్తారా సార్ కొంచెం తొందరగా కానివ్వండి సార్ అంటే కాంపిటీషన్ ఉంటుంది. ఏదంటే దాంట్లో ఏంటంటే అదే ఇంతకుముందు చెప్పినట్టు లెగ్ స్ట్రెంత్, అప్పర్ స్ట్రెంత్ అండ్ యువర్ ఫ్లెక్సిబిలిటీ అండ్ యువర్ స్పీడ్, ఎండ్యూరెన్స్ 4 ఉంటాయి టెస్ట్లు అన్నట్టు. అంటే యువర్ ఫ్లెక్సిబుల్ ఉండాలా, అంటే ఎంత దూరమైనా బెండ్ అయ్యేటట్టు బియాండ్ యువర్ టోస్. ఎంత పోతావు టోస్ దాటి నువ్వు 2 ఇంచులు పోతావా, 3 ఇంచులు పోతావా, 5 ఇంచులు పోతావా, 8 ఇంచులు పోతావా బెండింగ్ లో. తర్వాత ఎండ్యూరెన్స్ 12 minutes లో ఎంతసేపు రన్ చేస్తావు, ఎంత స్పీడ్ రన్, ఎంత కిలోమీటర్ రన్ చేస్తావు 12 minutes లో. రైట్. తర్వాత నీ బాడీ వెయిట్ ఇన్ కేజెస్ ఎన్నిసార్లు లేపగలుగుతావు, నీ బాడీ వెయిట్ ఇన్ కేజీస్ ఎన్నిసార్లు బెంచ్ ప్రెస్ లేపుతావు, లెగ్ స్టోడ్ లేపుతావు అనేది కంప్లీట్ టెస్ట్. అది మంచి వన్ ఆఫ్ ది బెస్ట్ టెస్ట్ ఫర్ ఫిట్నెస్, ఓవరాల్ ఫిట్నెస్ గా. ఇప్పుడు స్టార్ట్ చేశాను నేను. స్టార్ట్ చేస్తే ఫస్ట్ అయిపోయింది లెగ్స్. ఫస్ట్ పేస్ అవుతాను ఎన్నిసార్లు లేపాడు నువ్వు బాడీ వెయిట్ తోటి సార్ 85 సార్లు లేపాడు సార్. ఓకే స్టార్ట్ అవుతుంది నాది 45 సార్లు, 50 సార్లు, 60 సార్లు. మా అమ్మాయి ఏమో కెమెరా తోటి వీడియో చేస్తున్నారు. అందరూ 80 కౌంటింగ్ స్టార్ట్ చేశాడు. 70 రాగానే 71 అంటుంటే అందరూ 85 ఐ గో అప్ టు 90 అయిపోయింది. ఆడ ఎక్కువ చేశాను. అట్నే చెస్ట్ మీద అది అంతే 110 టైమ్స్ చేశాడట. 110 కదా, గో ఫర్ 115. తర్వాత లాస్ట్ లో ఫ్లెక్సిబిలిటీ ఒకటి ఉంది, థర్డ్ ఐటమ్. దాంట్లో కూడా అతను 2 ఇంచుల కంటే ఎక్కువ బెండ్ కాలేకపోయాడు, సో స్టిఫ్ అన్నట్టు. నేను 8 ఇంచుల ముందు పోయాను టోస్ కంటే ముందు కూర్చొని. లాస్ట్ లో 12 minutes లో రన్నింగ్ చేయాలి, ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తావు అనేది. అతను ఇవన్నీ చేసిన తర్వాత ఆ ట్రెడ్మిల్ మీద నడవడం కష్టమైందట అతనికి. అంటే క్రాంప్స్ వచ్చేస్తాయి ఇన్నిసార్లు రిపీటెడ్ గా. మనం ఒక్కసారి ఎంత వెయిట్ లేపడం కాదు, ఒక వెయిట్ ని ఎన్నిసార్లు లేపడం అనేది డిఫరెంట్. దాని ఎండ్యూరెన్స్ ఉండాలి మీకు, అంటే అలవాటు ఉండాలి బాగా. ఇప్పుడు 50 కిలోలని 50 సార్లు లేపడం కష్టం, 100 కిలోలను ఒకసారి ఈజీగా లేపొచ్చు స్ట్రెంత్ ఉంటే. వాళ్ళకి ఆ స్ట్రెంత్ ఉన్నది కానీ ఎండ్యూరెన్స్ లేదు. మనకు 2 విధాలుగా ఉన్నాయి. సో ఇవన్నీ అయిన తర్వాత అతను ట్రెడ్మిల్ మీద అతి కష్టం మీద 12 minutes వాక్ చేయగలిగాడట. సో దానికి అన్ని పాయింట్లు ఉంటాయి రేషియోలో. సో నేను 12 minutes పోతే 12 minutes 3.1 kilometers ఉరికిన. 12 minutes లో 3.1 kilometers ఎండ్యూరెన్స్ ఉన్నది నాకు. లాస్ట్ ఐటము అక్కడ అద్దం ఉండే, అద్దం మీద మొత్తం మన చెమట అంతా ఆ స్ప్రే వచ్చేసి ఇట్లా అయిందన్నట్టు. సో ఐ వాజ్ డిక్లేర్డ్ ఫిట్టెస్ట్ మ్యాన్ అమంగ్ ఆల్ ఏజ్ కేటగిరీస్. ఐ వాజ్ 45 at that time. సో అందరూ అప్పుడు చాలా కొంతమంది IAS ఆఫీసర్లు కూడా అక్కడ ఉండే, చాలా అప్రిషియేట్ చేశారు. అది మంచి ఎక్స్పీరియన్స్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 45 అమంగ్ ఆల్ నెంబర్ 1. చాలా నెంబర్ 1 చాలా దూరంలో. ఇప్పుడు 40 అంటే 60 లాగా ఫీల్ అవుతారు కదా సార్. అలా కొన్ని ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. ఈ రోజులలో ఉండే జిమ్స్ ఏవైతున్నాయో మస్తు ఉన్నాయి, మంచి ఎక్విప్మెంట్, మంచి నెక్స్ట్ లెవెల్ ఉన్నది, నాలెడ్జ్ కూడా తక్కువ ఏం లేదు, మంచిగా బాగున్నాయి. వీఆర్ సరౌండెడ్ బై లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ ఫెసిలిటీస్. అయినా కానీ జనాలకి స్పెషల్లీ యంగ్స్టర్స్ కి ఎందుకు ఇంత కన్సిస్టెన్సీ ఉండలేకపోతుంది సార్? మెయిన్ అదే కదా మీరు చెప్పిన మాటే. ఇప్పుడు ఈ ఫిట్నెస్ అనేది ఒక స్పోర్ట్ లాగా కాదు. స్పోర్ట్ ఈజ్ డిఫరెంట్, అంటే స్పెసిఫిక్. అది ఒక గేమ్, ఒక ఎయిమ్, స్పెసిఫిక్ గోల్ ఉంటుంది. ఈ గేమ్ ఆడదాము, అక్కడ విన్నర్ అయిదాము అనేది ఒకటి ఉంటుంది. ఈ ఫిట్నెస్ అనేది గోల్ కాదు కదా, ఇది ప్రాసెస్ కదా. సో దానికి ఒక మంచి పాత్లో మంచి ఉద్దేశంతో నీకు దాని ఇంపార్టెన్స్ తెలిసి ఉండి స్టార్ట్ చేసి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది అంతే. అంటే మీరు ఒక ఫస్ట్ 6 months సీరియస్ గా చేసి బిల్డప్ చేసేసి
వదిలేసేది కాదు కదా. అవును. మీరు వారానికి 7 రోజులు పోతారా, 6 రోజులు పోతారా, 4 రోజులు పోతారా, 3 రోజులు, 2 రోజులు పోతారా, డిఫరెంట్. హ్మ్. అది కన్సిస్టెన్సీ ఉండాలి. అందులో కన్సిస్టెన్సీ ఉండాలి అంటే వారానికి 2 రోజులే పోండి, త్రూఅవుట్ లైఫ్ పోండి, త్రూఅవుట్ అంతే పోతూనే ఉండండి అంతే. వారానికి 6 రోజులు 7 రోజులు పోయే అవసరం లేదు. అది తెలుసుకోవాలి మొదలు. అక్కడ అంటే సో విపరీతంగా వేసేసి కథ. ఇప్పుడు గంట సేపు చేస్తారా, 2 గంటలు చేస్తారా, 3 గంటలు చేస్తారా, హాఫ్ అన్ అవర్ చేస్తారా, కాదు 15 మినిట్స్ కూడా ఓకే. కన్సిస్టెన్సీ ఉండాలి. అది తెలుసుకోవాలి ముందు. అది తెలుసుకోక ఏదో కోరికతోటి ఎవరినో చూసేసి ఎక్స్టెన్సిక్ మోటివేషన్, ఎవరినో చూసేసి వన్ లాక్ కావాలనేది మనలో రావాలి, ఇంటెన్సిక్ రావాలి. ఎవరినో ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే యూత్ లో ఉన్నప్పుడు ఎవరైనా ముద్దుగానే ఉంటారు. తర్వాత వన్స్ యూ క్రాస్ 30 నుంచి స్టార్ట్ అవుతుంది అంతే. అప్పుడు 30, 40 ముద్దుగా ఉన్నవని ఎవరు అన్నారు? ఎంత ఫిట్గా ఉన్నాడు రా అంటాడు. 80 ఏళ్ళకు 80 ఏళ్ళకు కూడా ఆ మాట ఎంత ఫిట్గా ఉన్నాడు రా అనిపించుకోవచ్చు, 90 కూడా అనిపించుకోవచ్చు. అందుగురించి ఫిట్నెస్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సార్. బ్యూటీ అనేది ఫిట్నెస్ బ్యూటీ, అది తెలుసుకోవాలా, కాపాడేది కూడా అదే. సో ఇది టెంపరరీ ప్లెజర్ అట్లా కాకుండా లైఫ్ లాంగ్ మనం మెయింటైన్ చేయాలి అంతే. అది ముఖ్యం. ఇదే అంటారు కదా సార్, ఇప్పుడు మీరు 20s లో మీ లైఫ్ స్టైల్ 40s ని ఎఫెక్ట్ చేస్తుంది, 40s లో లైఫ్ స్టైల్ మీ 60s లైఫ్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఈ ఫిట్నెస్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ లాగా ఉండాలి తప్ప ఏదో ఇంప్రెస్ చేయడానికో దానికో దీనికో కాదు. దట్ ఈస్ వేర్ యూ కెన్ క్రియేట్ కన్సిస్టెన్సీ. కదా మీరు మార్నింగ్ బ్రష్ చేస్తారు, కళ్ళు క్లీన్, మొహం కడుకుంటారు. అవును. మరి బాడీ ఇంటర్నల్ మొత్తం ఎందుకు కడుకోరు? దాన్ని ఫ్రెష్ అప్ చేసుకోవాలి కదా. ఎక్స్టర్నల్ చేస్తారా, మీరు లోపల చేసుకోరా? చేయాలి కదా. అవును. అది వే ఇస్ ఫిట్నెస్ అంతే. అండ్ ఇప్పుడు మోటివేషన్ వర్సెస్ డిసిప్లిన్ అంటే ఏది సార్, ఏది ఇంపార్టెంట్? మోటివేషన్ కాదు, డిసిప్లిన్ అంటే ఓకే, కన్సిస్టెన్సీ. ఇందాక మీరు చెప్పిన అంతే. కన్సిస్టెన్సీ అంటే భాగం కావాలంతే. డిసిప్లిన్ అనిపోయి నేను 9 గంటలకు పోతాను, 9:30కు వస్తాను అనేది అదే కన్సిస్టెన్సీ అయినా డిసిప్లిన్ ఒకటే. మోటివేషన్ అనేది ఒకటి, ఎక్స్టర్నల్, ఇంటర్నల్. ఎవరినో చూసి మోటివేట్ అవుతాము, మన అవసరం తగ్గట్టు మోటివేట్ అవుతాము. ఒక ఏముంది, నాకు మ్యారేజ్ కాబోతుంది, ఎంగేజ్మెంట్ కాబోతుంది, ఒక డేటింగ్ పోతున్నాను చేయడానికి అంతే. అది అయిపోయిందంటే మళ్ళీ మర్చిపోతారు. అదే మోటివేషన్. అది ఇంటర్నల్, అది పనికిరాదు, లాంగ్ లాస్టింగ్ ఉండదు. అంటే మనకు సెల్ఫ్ లో మనకు దీన్ని అవసరం ఉన్నది, దీన్ని ఎంజాయ్ చేయాలా, ఇదే కాపాడుతుంది, అటువంటి మోటివేషన్ ఉండి కన్సిస్టెన్సీ ఉంటే విచ్ ఈజ్ సస్టైనబుల్. నీ కోరిక ఉండొచ్చు, వారానికి 6 రోజులు పోతా అనే కోరిక ఉండొచ్చు. అటువంటి కోరికలు పెట్టుకోవద్దు. నీకు ఏది వీలవుతుందో అటువంటిది టార్గెటే పెట్టుకోవాలి. దాని తగ్గట్టు మీరు అడాప్ట్ చేసుకోవాలి. లేనిపోని కోరికలు పెట్టుకుంటే ఎట్లా అవుతుంది? పాసిబుల్ కానప్పుడు. నాకు ఉంటాయి వారానికి 6 రోజులు వరుసగా చేయాలని ఉంటుంది, చేయలేను నేను. మధ్యన వేరే పనులు వస్తాయి, నాకు వేరే ప్రొఫెషన్ ఉంటుంది, ఎట్లా అవుతుంది? ఉద్యోగం వదిలిపెట్టలేను కదా నేను. దాంట్లో హాఫ్ అన్ అవర్ మార్నింగ్, హాఫ్ అన్ అవర్ ఈవినింగ్, 2 రోజులకు ఒకసారి అలా పెట్టుకొని కన్సిస్టెన్సీ, ఒక్క రోజుతోటి కదా కన్సిస్టెన్సీ చేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ కొంతమంది ఉంటారు కదా సార్, ఇప్పుడు నేను అది ఉంటేనే చేస్తా, నేను ఇది ఉంటేనే చేస్తా అనేది పెట్టుకోవద్దు. అటువంటి ఏదో ఒక మూవ్మెంట్, యాక్టివిటీ need not be a gym. ఎనీథింగ్, యోగా అవసరం లేదు, వాక్ అవసరం లేదు, జిమ్ అవసరం లేదు, ఇంట్లో కావచ్చు ఏదో యాక్టివిటీ, ఫీల్డ్ యాక్టివిటీ. లేకపోతే కారు పార్క్ చేసేసి దూరంగా పార్క్ చేసేసి ఆఫీస్కు ఒక 10 నిమిషాలు వాక్ చేసేది, లంచ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు వాక్ చేయడం, ఇది సమ్ మూమెంట్ అంతే. అంతే, అది సరిపోతుంది అంతే. జిమ్మే అవసరం లేదు. మోటివేషన్ ఈస్ అ టెంపరరీ పిల్ అంతే, బట్ ఇది పర్మనెంట్ సొల్యూషన్. కన్సిస్టెన్సీ ఇస్ ద పర్మనెంట్ సొల్యూషన్. సమ్ టైప్ ఆఫ్ యాక్టివిటీ మూవ్మెంట్ అనేది భాగము ఉండాలి. ఇప్పుడు కొత్త కాదు కదా, మన పూర్వీకుల నుంచి కూడా జరిగేది అది కదా. వాళ్ళ మూమెంట్ ఎప్పుడు ఉండేది వాళ్ళకు. బావి దగ్గరికి పోవడము, పొలంలోకి వెళ్ళడము, పని చేయడము, పశువులు తోలుకపోవడము, తోలుక రావడం, గడ్డి మోయడము, ఇవన్నీ ఉండేది కదా, మూమెంట్ ఉండేది కదా. ఆ మూమెంట్ మనకు లేదు కదా. ఇప్పుడున్న టుడేస్ జిమ్, మోడర్న్ జిమ్స్ ఏవైతున్నాయో, ఈవెన్ ట్రైనర్స్ కూడా, యూత్ కూడా, అంటే వాళ్ళు మాక్సిమం రీసెర్చ్ టాపిక్లు కూడా చూస్తే మనకు ఏ సప్లిమెంట్ పనిచేస్తుంది, ఈ సప్లిమెంట్ల వెనకాల బాగా ఉరుకుతున్నారు. సో దానికి మీ ఒపీనియన్ ఏంటి సార్ ఇన్ టుడేస్ వరల్డ్? ఇప్పుడు సప్లిమెంట్ ఈజ్ నాట్ ఏ ఫుడ్. ఫుడ్ కు సప్లిమెంట్ రిప్లేస్మెంట్ కాదు. సో మనకు తెలిసి ఉండి బ్యాలెన్స్ న్యూట్రిషన్ తీసుకోగలిగినప్పుడు సప్లిమెంట్ అవసరం లేదు. సప్లిమెంట్ అనేది ఇది ఎడిషన్ అంతే. సప్లిమెంట్ ఎడిషనల్. మీరు ఏం తీసుకోలేకపోతున్నారో, అంటే మీ
పరిస్థితుల దృష్ట్యా మీ ఇంట్లో బయట తింటున్నారా, ఇంట తింటున్నారా? మ్మ్. బయట తింటున్నారు కనుక మనం అనుకున్న ఫుడ్ తినలేము, మ్మ్. బ్యాలెన్స్ న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ తినలేము. మ్మ్. లేకపోతే మీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత బాడీలో కొన్ని సఫిషియెంట్ గా ప్రొడ్యూస్ కావు, మ్మ్. దాన్ని ఎడిషనల్ గా ఫుడ్ ద్వారా తీసుకోవాలంటే ఎక్కువ తినవలసి వస్తుంది. మ్మ్. సపోజ్ ఒకటి చెప్తాను నేను. మ్మ్. క్రియేటిన్ అనేది ఒక సప్లిమెంట్ ఉంటుంది. మ్మ్. అది ఒక 60 years తర్వాత మ్మ్. బాడీలో సరిపోను ప్రొడ్యూస్ కాదు. ఓకే. అంటే మజిల్ సెల్స్ లో ఒక పవర్ హౌస్ లాంటిది, ఏటీపీ అంటారు. సో అది ప్రొడ్యూస్ కాదు. ఒక 60 years తర్వాత ఒక 5 grams ఆఫ్ క్రియేటిన్ మీకు కావాలంటే 2 కిలోల మటన్ తింటే తప్ప మీకు ఆ క్రియేటిన్ కాంటెంట్ 5 grams కాంటెంట్ మీ బాడీలోకి రాదు. అది ఓకే. అర్థమైందా? యా, యా. 2 kgs మటన్ మీరు తినలేరు కదా. అవును, అవును సార్. ఆ టైంలో సప్లిమెంట్ ఒకటి Supplement. క్రియేటిన్ లాంటిది కావాలా? మీరు ఎండలో ప్రతిరోజు ఎండలో పోలేరు. మ్మ్. డి వైటమిన్ డి deficiency ఉంటది. డి వైటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది. అవును, దానికి డి వైటమిన్ సప్లిమెంట్ కావాలి. రైట్. ఒక ఏజ్ వచ్చిన తర్వాత బాడీలో మొత్తం ఎక్స్టర్నల్ అంతా స్కిన్నే ఉంటుంది కదా, అంతా కలాజన్ అంటారు దీన్ని. బాడీలో కలాజన్ ప్రొడ్యూస్ కాదు. ఓకే. సో అడిషనల్ గా కలాజన్ సప్లిమెంటేషన్ తోటి కొంత ఉపయోగం ఉంటుంది. బాడీలో ఏది ప్రొడ్యూస్ కాదో, మీ ఫుడ్ లో ఏది సరిపోను దొరకదో మ్మ్. దాన్ని సప్లిమెంట్ రూపంలో తీసుకుంటే పర్వాలేదు. కానీ ఇది తింటూ సప్లిమెంట్ ద్వారా ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి ప్రోటీన్ షేక్ లాంటిది బాటిల్లో నింపుకొని షేక్ చేసుకుంటూ ఫస్ట్ షేక్ లో షేక్ చేసుకుంటూ జిమ్ లో పోవడం తోటి వర్కౌట్ చేయకముందు ప్రోటీన్ షేక్ తాగి, వర్కౌట్ చేస్తూ తాగి, చేసిన తర్వాత తాగి, ఇంటికి రాగానే అదే పని పెట్టుకొని ఎగ్స్ ఉడకబెట్టుకొని తిని, అదే పని పెట్టుకొని చికెన్ తెప్పించుకొని తిని, అంతే అవసరం లేదు. ప్రోటీన్ లోనే ఉండాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా మీరు ఏం తింటున్నారు, ఏది Watch. మీకు షార్ట్ ఫాల్ అవుతుందో దాన్ని దాన్ని- సప్లిమెంట్ రూపంలో కన్వీనియంట్ కదా, అప్పుడు అది బ్యాలెన్స్ అవుతుంది. బ్యాలెన్స్ అవుతుంది. అది ఇప్పుడు మరి సో కాల్డ్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో ప్రోటీన్ తీసుకొని ఫస్ట్ డే నుంచే రికమెండ్ చేసేది స్టార్ట్ అవుతున్నాయి ఇవాళ రేపు. Okay. కొన్ని జిమ్లు ఉన్నాయి, ఆ, వాటి పేర్లు ఎందుకు ఆ. కానీ, బట్ మెజారిటీ ఆఫ్ ది జిమ్స్ ఈ ట్రైనర్లు వచ్చి ఫస్ట్ కమర్షియల్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. మీకు ట్రైనింగ్ ఇస్తాం, స్టార్ట్ చేస్తాం అని ట్రైనింగ్ ఇచ్చుడు స్టార్ట్ అయిన తర్వాత అంటే ఫ్యూ డేస్ 1 week ఆగి ఫలానా ప్రోటీన్ స్టార్ట్ అయ్యాయి ఇమీడియట్ గా ఉమ్. అది అని చెప్పేసి ఇట్లా ఇస్తారు. అసలు ఇవాళ రోజులలో ఉన్న ట్రైనర్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు ట్రైనర్స్ వాళ్ళ ఎంప్లాయీసే, ఫ్రీలాన్సర్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు. Hmm. వాళ్ళ టార్గెట్ ఏంది? Hmm. ఆ జిమ్ లో సప్లిమెంట్ స్టాక్ ఉంటుంది, Hmm. అది సేల్ చేయించాలా, మ్మ్. ఓ పెద్ద అది చేయాలి కదా. వాళ్ళ టార్గెట్ వాడు చేస్తే వీడికి కమిషన్ ఉంటుంది. మ్మ్. మ్మ్. అర్థమైందా? మ్మ్. తర్వాత ఆ క్యాండిడేట్ కు ఫాస్ట్ గ్రోత్ కనపడాలి, మ్మ్. రైట్. ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి కదా. ఇన్స్టెంట్ రిజల్ట్స్ తొందరలో కనపడాలా. మ్మ్. తర్వాత వేరే వాడు చేయింది మనం కొత్తగా చేసినట్టు వాడు ఫీల్ కావాలి. క్లయింట్ మ్మ్. ఏదో కొత్తగా నేర్పిస్తున్నాడు, మ్మ్. ఏదో కొత్తది ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, ఓకే. అది కావాలి, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి. చేయాలా. సో నిజంగా రిక్వైర్మెంట్ ఉండి ప్రొఫెషనల్ ట్రైనర్ అయితే, Hmm. ట్రైనర్ అంటే న్యూట్రిషన్ ట్రైనర్కి ఏం తెలుస్తుంది? ఈ సప్లిమెంటేషన్ బోత్ ఆర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. బోత్ ఆర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. అవును. అంత నాలెడ్జ్ ఉంటుందేమో. న్యూట్రిషన్ వేరు, ఈ పర్సనల్ ట్రైనర్ వేరు. సో అతను కూడా న్యూట్రిషన్ కూడా సబ్జెక్ట్ ఉంటే ఓకే. మీరు పర్టికులర్గా ప్రోటీన్ అనేది ఎందుకు చెప్తున్నాం అంటే, మనము ప్రోటీన్లో ఇండియన్స్ అయితే ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది సరిపోని తీసుకోవట్లేదు, షార్ట్ ఫాల్ ఉంటుంది. పర్టికులర్గా వెజిటేరియన్స్ లో, ఓకే. వెజిటేరియన్స్ లో ప్రోటీన్ షార్ట్ ఫాల్ అందరికి ఆల్మోస్ట్ ఉంటుంది. ఎందుకంటే వెజిటేరియన్ మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కాదు. అంటే ఎక్కువ ఉండదు ప్రోటీన్, అందులో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కొన్నిట్లో ఫ్యాట్స్ ఉంటాయి. మెయిన్ గా వెజిటేరియన్ మొత్తం కార్బోహైడ్రేట్స్. ఓకే. అంటే ఏంది, పల్సెస్ కావచ్చు, సీరియల్స్ కావచ్చు, మొత్తం కార్బోహైడ్రేట్ మేజర్ గా 70-80% కార్బోహైడ్రేట్స్. ఓకే. ఓకే. ప్రోటీన్ అనేది సోకాల్డ్ ఏది అంటే అంటే దాల్ ఇవన్నీ ఉంటాయి కదా, అవునవును, అవును. దాని రాజ్మా, దాల్ ఇవన్నీ ఉంటాయి. దాల్ కావచ్చు, ఆల్ ఇవన్నీ ఉన్నాయి కదా. అవును. దాంట్లో ఒక 20% కంటే ఎక్కువ ప్రోటీన్ ఉండదు, మ్యాక్స్ 20% ఉంటుంది. 80% అనేది కార్బోహైడ్రేట్సే ఉంటాయి. సో మీరు 20% ప్రోటీన్ అంటే మీ రిక్వైర్మెంట్ ప్రోటీన్ 100 గ్రాములు మీకు కావాలనుకోండి, ఇంటూ 5 times అంటే కేజీ తినాలా, కేజీ పప్పు తినాలా. మీకు కేజీ పప్పు తింటే మీ రిక్వైర్డ్ ప్రోటీన్ మీకు వస్తుంది. కేజీ పప్పు ఏమవుతుంది, ఎక్సెస్ క్యాలరీస్ అవుతాయి, ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్, ఎక్సెస్ క్యాలరీస్ అవుతాయి. రైట్, రైట్. సో దాంతో ఒబీస్ అయిపోతారు. సో ప్రోటీన్ ఆబ్వియస్లీ క్యాలరీస్ ఎక్కువ యాడ్ అయిపోయినాయి కాబట్టి టెక్నికల్లీ తక్కువ తింటేనేమో క్యాలరీస్ లిమిట్ పెట్టుకొని తింటే ప్రోటీన్ రిక్వైర్మెంట్, ప్రోటీన్ అవ్వట్లేదు, అవైలబిలిటీ తగ్గుతుంది. అవును. ప్రోటీన్ మ్యాచ్ కావాలి, రిక్వైర్మెంట్ మ్యాచ్ కావాలనుకుంటే ఎక్కువ తినవలసి వస్తే క్యాలరీస్ ఎక్కువ అవుతున్నాయి. రైట్. సో ఈ ప్రాబ్లము వెజిటేరియన్స్ ఒకటి మీట్ అవుతే ఒకటి మీట్ అవ్వట్లేదు.
అందుకే ఈ ప్రాబ్లం ఉంది కనుక వెజిటేరియన్స్ వాళ్ళు ప్రోటీన్ సప్లిమెంట్ తీసుకుంటే వెల్ అండ్ గుడ్. అంటే ఏది తక్కువ ఉందో ప్రోటీన్ కావాలనుకున్నా పర్టికులర్ గా వెజిటేరియన్ వాళ్ళు మిల్క్ ప్రోడక్ట్ తీసుకుంటే ప్రాబ్లం లేదు, అర్థమైందా? Okay. ఎగ్స్ తీసుకుంటే ప్రాబ్లం లేదు. ఎగ్స్ తినని వాళ్ళు, నాన్ వెజ్ తినని వాళ్ళు, ఈవెన్ మిల్క్ ప్రోడక్ట్ కూడా తీసుకున్న వాళ్ళకు డెఫిషియెంట్ ఉంటుంది ప్రోటీన్ లో. కదా. మిల్క్ లో ఎంత ఉంటుంది సార్? 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ లో ఎంత ప్రోటీన్ వస్తుంది? 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ ఎంత ప్రోటీన్? అందులో కూడా తక్కువనే ఉంటుంది 20, ఎందుకంటే గ్లాస్ ఆఫ్ మిల్క్ లో 70-80% వాటరే ఉంటుంది. అవును, కొంత ఫ్యాట్ ఉంటుంది, రైట్. 20% ప్రోటీన్ ఉంటుంది. అంటే ఏంది, ఒక 100 ml మిల్క్ తాగితే ఒక 15 grams ప్రోటీన్ వస్తుంది. బట్ అక్కడ కూడా అది కూడా ఎక్కువేం కాదు, ఆ. తక్కువ. కానీ మిగిలింది క్యాలరీస్ ఎక్కువ ఉండవు, ఎందుకంటే వాటరే ఉంటుంది అందులో. 10 grams ఫ్యాట్ ఉంటుంది అనుకుందాం, అది ఒక 10 grams ఫ్యాట్ లో 100 క్యాలరీస్ వస్తుంది. 15 grams ప్రోటీన్ లో 60 క్యాలరీస్ వస్తాయి. మిగిలిందంతా వాటరే. ఇప్పుడు మీరు 100 ml వాటర్ మిల్క్ ఇంటూ 4 grams 4 క్యాలరీస్ వేయలేరు మీరు, మిగిలినంత వాటరే. రైట్. అందు గురించి మిల్క్ లో కొంత ఉంటుంది, అంటే ఒక 200 ml మిల్క్ తాగితే ఓ 30 grams వన్ ఆఫ్ ది సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అది. అంటే ఓన్లీ మిల్క్ తాగితే ప్రోటీన్ సరిపోదు కదా. రైట్. అంటే మనం దాళ్ళు ఇవన్నీ తింటాం కదా, దాంట్లో ఒక 10 grams వస్తుంది, అర్థమైంది. ఒక స్నాక్ ద్వారా 5 grams వస్తుంది, మిల్క్ ద్వారా ఇట్లా వస్తుంది. అందు గురించి మిల్క్ జనరల్ గా ప్రోటీన్ అంటే టాప్ మోస్ట్ క్వాలిటీ ప్రోటీన్ అంటే మిల్క్ ప్రోటీన్. అంటే దాని ఎక్స్ట్రాక్ట్, అంటే మనము పాలని విడగొడతాం చూసినరా, పగలగొట్టేసి చేస్తాం కదా. పాలని విడగొట్టినప్పుడు పన్నీర్ అనేది ఒకటి సపరేట్ అవుతుంది, తర్వాత ఒక లిక్విడ్ ఒకటి వస్తుంది. అవును సార్. మనం పన్నీర్ తింటాం, లిక్విడ్ ఏం చేస్తాము, పారేస్తాం. అది చూసినరా, మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయింది కదా. సో ఈ పన్నీర్ కూడా ప్రోటీన్, బట్ ఇందులో ఫ్యాట్ ఉంటుంది, స్లో డైజెస్టింగ్ ప్రోటీన్ కొంత ఉంటుంది, కేసిన్ ప్రోటీన్ అంటారు అది. అసలుది ఉండేది ఆ లిక్విడ్ లోనే. ఏ ప్రోటీన్ పౌడర్ తయారు చేసేది ఆ లిక్విడ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేసి దాన్ని చేస్తే అది 100% ప్రోటీన్ అవుతుంది. మరి అదే వారేస్తున్నాం, దాన్ని ఫిల్టర్ చేస్తారు, అంటే దాన్ని ప్రాసెస్ చేసి ఫిల్టర్ చేసేసి మనం ఇంట్లో వేసుకునేది అయితే వారేస్తున్నాం. దాన్ని మనం తాగలేము, దాన్ని ప్రాసెస్ చేసి తప్ప, పౌడర్ లాగా చేసి తప్ప మనం తాగలేము దాన్ని. సో ఈ పన్నీర్ అనేది తింటున్నాం మనం. పన్నీర్ కూడా ఓకే, దాంట్లో కూడా ప్రోటీన్ కొంచెం 20-30% ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, స్లో ఇంజెస్టింగ్ ఉంటుంది అది. సో వెజిటేరియన్ సోర్స్ వాళ్ళు, మిల్క్ ప్రోడక్ట్ వాళ్ళు పన్నీర్ తింటారు ఎక్కువ. అవును సార్, అవును. పన్నీర్ రికమెండ్ చేస్తారు కూడా. అదొక్కటే మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ వెజిటేరియన్స్ కు, మిల్క్ తాగే వాళ్ళకు ఉన్నది పన్నీరే ప్రోటీన్. ఇప్పుడు ఒకవేళ వెజిటేరియన్స్ అయ్యి ఉంటే వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఎగ్ తినరు, అవును, ఓన్లీ వెజ్ లో మనం మీట్ అవ్వకుండా మనం పన్నీర్ ఈ ప్రొడక్ట్స్ తీసుకుంటే ప్రాబ్లం సాల్వ్. ఓకే, తర్వాత సోయ్ ఓకే, అంటే సోయా చంక్స్ ఉంటాయి. అవును, చంక్స్. అందులో 40% ప్రోటీన్ ఉంటుంది, బట్ మనకు పనికొచ్చే ప్రోటీన్ లాగానే ఉంటుంది, మంచి బాగుంటుంది, మీట్ అవుతుంది. ఓకే, చాలా వరకు ఎక్స్పెక్టేషన్ మీట్ అవుతుంది. ఓకే అది వన్ ఆఫ్ ది బెస్ట్ అది. తర్వాత ప్రోటీన్ పన్నీర్ ఒకటి, తర్వాత సోయలో కూడా ఎడమామే అని ఉంటుంది, అంటే మీరు మార్నింగ్ చూసి ఉంటారు కదా, అంటే సోయా కాయలు గింజలు వచ్చే కంటే ముందు లేతవి ఎడమామే అంటారు, దాంట్లో 40% ప్రోటీన్ ఉంటుంది. అవి స్నాక్ లాగా తీసుకోవచ్చు, అదొకటి ఒక బెస్ట్ సోర్స్. ఫస్ట్ పన్నీర్ అనుకున్నాము, తర్వాత సోయా చంక్స్ అనుకున్నాము, ఎడమామే ఒకటి వస్తుంది, సోయా మాడిఫైడ్ వర్షన్. తర్వాత హెంప్ సీడ్స్ అనేది ఒకటి ఉంటున్నాయి, మీకు ఐడియా లేదేమో. అది కూడా 40% ప్రోటీన్ ఉంటుంది. చిక్ పీస్ ఒకటి ఉంటుంది, బెస్ట్ రాజ్మా చిక్ పీస్ కూడా 20-25% ఉంటుంది. అన్నిటికంటే స్పిరులినా అని ఒకటి ఉంటుంది పౌడర్. స్పిరులినా అది సప్లిమెంట్ సార్? అది పౌడర్ అంటే మనం వీట్ గ్రాస్ పౌడర్ లాగా ఉంటుంది కదా, అది కూడా మంచి సోర్స్, కానీ చాలా స్మెల్ ఉంటుంది, తీసుకోలేరు. సో ఓన్లీ లిమిటెడ్ సోర్సెస్ ఉన్నాయి, అదే పన్నీరు, సోయ్, ఇవి ఎడమామే, చిక్ పీస్, ఇవి తప్ప ఇక వేరే లేవు ఆప్షన్. నాన్ వెజిటేరియన్స్ కి అయితే ఎగ్స్ కు బెస్ట్ సోర్స్ అంటే ఎగ్ సాగిపోతుంది. బట్ ఇప్పుడు ఒక్కటి చెప్పండి సార్, ఇప్పుడు ఎగ్ బాయిల్డ్ ఎగ్ తింటేనే కరెక్టా, లేకపోతే ఇట్లా మనం ఆమ్లెట్ వేసుకొని తిన్నా గానీ సేమ్ ప్రోటీన్స్ వస్తాయా? ఇప్పుడు ఎగ్ బాయిల్డ్ ఎగ్ తింటే ఏముంటుంది, ఎగ్ వైట్ లో ఉండేది ప్రోటీన్, రైట్. సపోజ్ అందులో ఎగ్ వెయిట్ ఎంత ఉంటుంది, 50 grams వెయిట్ ఉంటుంది అనుకుందాం, రైట్. అందులో ఒక 3 grams ప్రోటీన్ ఎగ్ వైట్ లో ఉంటుంది, అందులో ఎక్కువే ఉండదు. బట్ ఎగ్ వైట్ మొత్తం అంటే ఎక్స్క్లూడింగ్ వాటర్, మిగిలిన ప్రోటీనే. అంటే ఇప్పుడు మీరు 50 grams అంటే 40 grams వాటర్ కంటెంటే, అర్థమైందా? ఆ 10 grams 5 grams ప్రోటీను,
3 గ్రాములు వరకు ఫ్యాట్స్ ఉంటాయి. గుడ్ ఫ్యాట్ గుడ్ ఫ్యాట్ ఉంటుంది. సో హోల్ ఎగ్ కన్సిస్ట్ ఆఫ్ 5 to 6 grams ఆఫ్ ప్రోటీన్, 2-3 grams ఆఫ్ ఫ్యాట్. ఫ్యాట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ వైటమిన్స్ అండ్ మినరల్స్. ఓకే, దెన్ ఇట్ ఈస్ గుడ్. బెస్ట్ సోర్స్ అంటే ఇప్పుడు మీరు ఐడియల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఏంటంటే ఎగ్ నుంచి చెప్పొచ్చు. 50 గ్రాములు తింటే 50 గ్రాముల ఎగ్ తింటే 50 గ్రాములు వస్తుందని కాదు. ఎక్స్క్లూడింగ్ వాటర్, మిగిలింది మొత్తము ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్స్. సో ఎగ్ ఈస్ ది బెస్ట్. అయితే మీరేం చేస్తున్నారు, బాయిల్డ్ ఎగ్ తింటే ఇదే వస్తుంది. ఆమ్లెట్ వేసుకుంటే ఏమొస్తుంది, యూఆర్ యాడింగ్ ఆయిల్ కదా. ఓకే 5 grams ఆయిల్ వేస్తారు. ఓకే, దాన్ని ఖరాబ్ చేసేస్తున్నారు. ఖరాబ్ కాదు, మీరు ఏం ఆయిల్ వాడతారు అనేది ముఖ్యం. అది ఓకే, ఒకవేళ మంచి గీ వేసుకొని మనం చేసుకుంటే ఓకేనా సార్? ఈ మంచిదా అనేది సపరేట్ సబ్జెక్ట్. ఓకే, ఎనీ ఆయిల్, గుడ్ ఆయిల్. ఓకే, గ్రౌండ్ నట్ వేసుకోండి, ఓన్లీ 4-5 grams కొంచెం టాస్ చేసుకొని వేసుకుంటే, హాఫ్ బాయిల్డ్ వేసుకొని లేదా మామూలుగా ఆమ్లెట్ వేసుకొని తింటే 5 grams ఆయిల్ అంటే 50 calories ఎక్కువ ఉంటుంది. ఎక్స్ట్రా క్యాలరీస్ యూ విల్ బి కన్జ్యూమింగ్. రైట్, బట్ ప్రోటీన్ అయితే సేమ్, ఇంటేక్ ప్రోటీన్ సేమ్ వెళ్తుంది అంతే. క్యాలరీస్ మీరు క్యాలరీస్ గురించి తెలుసుకోవాలి మళ్ళీ. 50 grams ఎక్కువ తింటున్నారు అనేది. రైట్, ఎక్కువ అది 50 grams నథింగ్ కదా. ఇంకో దాంట్లో తగ్గించుకోవాలి మీరు. ఈడ తింటున్నారు కాబట్టి ఇంకోటి బాయిల్డ్ ఎగ్ తింటే ఓకే, ఆమ్లెట్ వేసుకున్నప్పుడు 50 grams మందము, 50 calories మందము వేరే తగ్గించుకోవాలి. అంటే 10 grams రైస్ తక్కువ తినండి. రైట్, దట్ వే బ్యాలెన్స్ గా సేమ్ అంతే అవుతుంది ఇంటేక్. గుడ్, మంచిది. గుడ్ సార్. ఇప్పుడు ఇంకొకటి సార్, ఇది టుడేస్ డాక్టర్స్ న్యూట్రిషన్ గురించి ఇచ్చే అడ్వైజులు కానీ అది కానీ గుడ్, మంచిగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మస్త్ బాగా నడుస్తున్నాయి వీడియోస్. జనాలు దే ఆర్ గెటింగ్ ఎడ్యుకేటెడ్ బట్ ఇన్ఫర్మేషన్ నాట్ వెరిఫైడ్. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు మా అమ్మాయి అంటే కొంతమంది సోషల్ మీడియా డాక్టర్స్, మా అమ్మాయి డాక్టరే, మా అల్లుడు డాక్టరే, గైనకాలజిస్ట్, యూరాలజిస్ట్, టాప్ మోస్ట్ కాలేజీలో చదివినరు. మంచి ప్రాక్టీస్ కూడా బాగుంది. ఓకే, ఇప్పుడు నేను అడగడం ఏంటంటే, ఆ 10 ఏళ్ల కోర్సులలో వాళ్ళు న్యూట్రిషన్ మీద ఏం చదివినరు? న్యూట్రిషన్ డిఫరెంట్ ఫ్రమ్ యాక్చువల్ ప్రొఫెషన్. ఒక ఇన్ని సెమిస్టర్స్ ఉన్నాయి కదా, ఇన్ని బుక్స్ ఉన్నాయి, ఇన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, న్యూట్రిషన్ మీద ఒక చాప్టర్ కూడా వాళ్ళకు ఉండదు. ఒక్క చాప్టర్ కూడా ఉండదు. ఒక్క ఎగ్జామ్ కూడా వాళ్ళకు ఉండదు. వాళ్ళ చదువంతా డిసీజ్ ని ఎలా క్యూర్ చేయాలి అంతే. డిసీజ్ రాకుండా ఎలా ఉండాలా, ఏం తినాలనే దాని మీద వాళ్ళ సబ్జెక్టే లేదు. అవునా? అంతే కదా. ఓకే, వాళ్ళకి సబ్జెక్ట్ లేదు, వాళ్ళకు ఆ కోర్సు సబ్జెక్టే లేదు ఇప్పుడు. సో వాళ్ళు ఎలా అవుతారు? న్యూట్రిషన్ సబ్జెక్ట్ ఇస్ డిఫరెంట్. అంటే న్యూట్రిషనిస్ట్ వాళ్ళు నాట్ క్వాలిఫైడ్ టు టాక్ అబౌట్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్. డాక్టర్స్ న్యూట్రిషన్ సబ్జెక్ట్ న్యూట్రిషనిస్టే మాట్లాడాలి. ఓకే, క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్. చిన్న సర్టిఫైడ్ కోర్సెస్ కూడా కాదు. సోషల్ మీడియాలో డాక్టర్ ఇప్పుడు ఒక ఫేమస్ డాక్టర్ ఉన్నారు ఇప్పుడు హైదరాబాద్ లో, నెంబర్ 1 హాస్పిటల్. ఓకే, దాని హెడ్ గ్యాస్ట్రాంటాలజిస్ట్, టాప్ మోస్ట్. ఎవరైనా ఇట్లా దండం పెడతారు. ఓకే, ఆయన ఇప్పుడు కన్వర్ట్ అయిపోయి న్యూట్రిషన్ గురించి మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. ఎట్లా అవుతుంది? చదవలేదు కదా. ఒక ప్లాస్టిక్ సర్జన్ ఉన్నాడు, న్యూట్రిషన్ గురించి మాట్లాడుతున్నాడు. బట్ నోవే రిలేటెడ్. న్యూట్రిషన్ గురించి ఏం చదివారు మీరు? ఓకే, అది అట్లా ఉన్నది. సోషల్ మీడియా వాళ్ళు ఫాలో అవుతున్న కొద్దీ వాళ్ళు చెప్పింది నమ్ముతారు కనుక. బట్ డాక్టర్ ట్యాగ్ మీద నడిసే అని కానీ బేసిక్ తెలవాలి కదా. వాళ్ళు తెలుసుకొని చెప్తే నిజంగా డాక్టర్ న్యూట్రిషన్ గురించి తెలుసుకొని సూపర్ కాంబినేషన్. అది మంచి కాంబినేషన్. అవును, అది ఎక్సలెంట్. అది అంతే. సో ఇది ఇప్పుడు తర్వాత సోకాల్డ్ సైంటిస్టులు, రీసెర్చర్స్ అంతా బయాస్డే ఉంటారు. ఒక కంపెనీ స్పాన్సర్ చేస్తుంది. రైట్, ప్రతి దానికి, ప్రతి పాడ్కాస్ట్ లో కావచ్చు, ప్రతి దాంట్లో వెనక అడ్వర్టైజ్మెంట్లు పడుతూనే ఉంటాయి. అవును సార్. ఆ ప్రోడక్ట్ గురించి బయాస్డ్ ఉంటారు. సో బయాస్డ్ ఉండకుండా ఇండిపెండెంట్ గా రీసెర్చర్స్ కొంతమందే ఉంటారు. ఇక వారికి డబ్బుతోటి, మార్కెటింగ్ తోటి సంబంధం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళని నమ్మాలి, ఎవరిని నమ్మేటట్టు లేదు కదా. వాళ్ళు రారు కదా, అది ఎక్స్క్లూసివ్ ఇన్ఫర్మేషన్, అది అవైలబుల్ ఉంటుంది. వాళ్ళు రెగ్యులర్ గా ఆ సబ్జెక్ట్ రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. కొన్ని పాడ్కాస్ట్లలో వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. పేపర్ రిలీజ్ చేస్తారు. వేరే పాడ్కాస్ట్ మీలాంటి పిలిస్తే మాట్లాడతారు. వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. మార్కెటింగ్ లో వాళ్ళు ఇన్వాల్వ్ కారు. సో అది కూడా మనం ఎవరైనా ఫాలో కావాలంటే, ఎవరైనా ఫాలో కావాలంటే ఆ పాడ్కాస్ట్ ముందు ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి, ఏం వస్తున్నాయో మనం గమనిస్తే మనకు అర్థమైపోతుంది. దీని వెనుక ఏమున్నారు, ఏ ప్రోడక్ట్ ఉంది, వాళ్ళు మాట్లాడేదానికి ప్రోడక్ట్ ఏమైనా లింక్ ఉన్నదా, బ్రాండ్ తోటి కానీ లేకపోతే ఈ ఫుడ్ దీనికి సంబంధించిన దాని గురించి రిఫర్ చేస్తున్నారు అనేది మనకు అర్థమైపోతుంది. ఈ సప్లిమెంట్స్ వాటి మీద అది. సో న్యూట్రిషన్ సబ్జెక్ట్ టోటల్ డిఫరెంట్, కంప్లీట్లీ డిఫరెంట్. అంటే స్పెషలిస్ట్ లను నమ్మొచ్చు కానీ కొంచెం మనం బట్ డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్
ఏదైనా కమిట్ అయ్యే కంటే ముందు కూడా. అవును. అవును. ఇప్పుడు వెజిటేరియన్‌లో ఉన్న ప్రాబ్లమ్ ఏంటి సార్? మెయిన్‌గా వెజిటేరియన్ సోర్స్ అనేది ప్రోటీన్ సంబంధించి టాప్ మోస్ట్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ వెజిటేరియన్‌లా దొరకదు. హ్మ్. పర్సెంటేజ్ ఆఫ్ ప్రోటీన్ కూడా వెజిటేరియన్‌లా తక్కువుంటుంది. హ్మ్. మనం మన టార్గెట్ ప్రోటీన్ రీచ్ కావాలంటే దాంతోటి ప్రోటీన్ తోటి ఎక్సెస్ కార్బ్స్ తీసుకుంటాం కనుక క్యాలరీస్ ఎక్కువైపోతాం కదా! హుహు. రైట్. అది కాకుండా మెయిన్ ప్రాబ్లం ఏందంటే ఆ ప్రోటీన్‌లో కూడా మనకు 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అనేది ప్రతి ప్రోటీన్‌లో ఉంటాయి. ఆ 9 ఏందంటే విచ్ యువర్ బాడీ కెనాట్ మేక్. అవి మనం ఫుడ్ ద్వారా ఆ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఫుడ్ ద్వారా కంపల్సరీ మనం తీసుకోవాలి. హుహు. ఓకే. మిగిలిన చాలా ఉంటాయి. అవి బాడీ తయారు చేసుకుంటుంది. ఈ ఆహా! 9 మాత్రం ఫుడ్ ద్వారా డైట్ ద్వారానే తీసుకోవాలా. అంటే ప్రోటీన్‌లో ఉండే 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్. హ్మ్. ఆ 9లో మెయిన్‌గా ఏందంటే లూసిన్ అనేది ఒక అమినో యాసిడ్. ఓకే. ల్యూసిన్ అనేది ఒక ఎమినో అమినో యాసిడ్ అవుట్ ఆఫ్ 9 రిక్వైర్డ్ ఆహా! ఓకే. డైట్ ద్వారా తీసుకోవాల్సిందల్లా ఆహా! ఆ ప్రోటీన్‌లో భాగమైన లూసిన్ అనే అమినో యాసిడ్ మన వెజిటేరియన్ ప్రోటీన్‌లో షార్ట్ ఫాల్ ఉంటుంది. తక్కువ ఉంటది. ఓకే. అర్థమైందా? ఆ! ప్రోటీన్ ఉన్నా గాని ప్రోటీన్‌లో కంటెంట్‌లో 9 ఈ ఫస్ట్ లూసిన్ అనే ల్యూసిన్ అనేది. తక్కువ ఉంటుంది. అంటే సపోజ్ 30 గ్రామ్స్ మీరు ప్రోటీన్ తీసుకోవాలనుకోండి. హ్మ్. కనీసం 2 గ్రామ్స్ లూసిన్ ఉండకపోతే ఆ 28 గ్రామ్స్ వేస్ట్ అయిపోతాయి. ఓహా! ఆ 2 గ్రామ్స్ దాటిన తర్వాతనే అవి ట్రిగ్గర్ అయిపోయి ఇది మనం యూజ్ చేసుకోగలుగుతాం. మిగిలిన టోటల్ ప్రోటీన్ యూజ్ చేసుకో ఇవన్నీ యూజ్‌ఫుల్ ఉంటాయి అది ఉంటేనే. ఆ 2 గ్రామ్స్ లేకపోతే మిగిలిన 28 గ్రామ్స్ హ్మ్. వేస్ట్ అయిపోతుంది. యూజ్ చేసుకోలేము. సో ఈ ఓకే. లూసిన్ అనే కాంటెంట్ వెజిటేరియన్‌లా తక్కువ ఉంటుంది. బట్ ఎంతో కొంత ఉంటదా? ఉంటుంది. ఒక 1 గ్రామ్ ఉంటుంది. సో ఓకే. మీరు 30 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకునే బదులు 60 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాల్సి వస్తది. ఓకే. దాని ఈక్వివలెంట్‌కి చేరాలంటే. అది మీరు తీసుకోలేరు. 60 ఆ! గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలంటే ఇంటూ 5 టైమ్స్ 300 గ్రామ్స్ దాల్ తినాలా. ఆహా! మళ్ళీ అగైన్ క్యాలరీస్ ఇష్యూ. మళ్ళీ క్యాలరీస్ ఇష్యూ వస్తుంది. రైట్. రైట్. ప్రాబ్లం అంతా వెజిటేరియన్లలా ఈ లూసిన్ కాంటెంట్ తోటి లూసిన్ తక్కువ ఉంటుంది కనుక వెజిటేరియన్ వాళ్ళకు ప్రోటీన్ రిక్వైర్మెంట్ మనం మీట్ కాలేకపోతున్నాము. ఇక దాని గురించి మనం ఎప్పటి నుంచో ప్రోటీన్ వెజిటేరియన్ తింటున్నాం కదా, నాన్ వెజ్ తింటలేం కానీ రకరకాల వాదనలు ఉంటాయి. అవును. అవును. మిల్లెట్స్ గురించి కావచ్చు, అవునండి. వీరమాచినేని కావచ్చు, రకరకాలుగా వాదనలు ఉంటాయి. హుహు. ఏది ఏమైనా వెజిటేరియన్ ఫుడ్లో ప్రోటీన్ తక్కువ ఉంటుంది. ప్రోటీన్లో మెయిన్గా లూసిన్ తక్కువ ఉంటుంది కనుక ఒక ఆప్షన్ ఏంటంటే వెజిటేరియన్లో ఒకటే టైపు వెజిటేరియన్ ఫుడ్ తినకుండా కాంబినేషన్ ఆఫ్ వెజ్ ప్రోటీన్స్, ఓకే. వెజ్ ఫుడ్ అంటే ఏంది కొన్నిట్లలో లూసిన్ కొన్ని వెజిటేరియన్లా కొన్ని ఇట్లా ఎక్కువ ఉంటుంది. ఏది హ్మ్. సోయా ఉన్నది. సోయా. హ్మ్. సోయా చంక్స్. సోయా చంక్స్లలో లూసిన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆహా! అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోటీన్ ఫుడ్ని కంబైన్ చేసుకుంటే హ్మ్. కొంత మీట్ అవుతాం. అంటే 2 గ్రామ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. హుహు. అదే నాన్ వెజిటేరియన్స్లో మిల్క్ తీసుకునే వాటిలలో అసలు లూసిన్ అనేది పుష్కలంగా ఉంటుంది కనుక అక్కడ ప్రాబ్లం ఏం రాదు. ఓకే. ఓన్లీ వెజిటేరియన్స్ మాత్రం లూసిన్ కవర్ చేసుకోవడానికి ఒక సోయా అనే దాన్ని కొంచెం కంబైన్ చేసుకొని అదర్ వేరియస్ సోర్స్ ఆఫ్ అంటే ఇప్పుడు ఒకటి కీన్వా ఉంది. హ్మ్. కీన్వాలో కూడా కొంత లూసిన్ మంచిగానే ఉంటుంది. ఓకే. హ్మ్. మిల్లెట్స్లో లూసిన్ ఉండదు. ఓకే. అర్థమైందా? ఆహా! మిల్లెట్స్ మిల్లెట్స్‌లో మంచి అంటారు. ఆ! ఇక దాని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయలేం. పద్మశ్రీ అవార్డ్స్ కూడా వచ్చారు దాంట్లో మిల్లెట్స్ మీద. హ్మ్. అంతా అది డిఫరెంట్ అది స్టోరీ. మిల్లెట్స్లో ఏ కార్బోహైడ్రేట్ అయినా ఒకటే అండి. హుహు. రైస్ అయినా మిల్లెట్ అయినా ఏదైనా చివరికి అయ్యేది గ్లూకోజే. ఆహా! రైట్. రకరకాలుగా చెప్తారు. ఇంకా మిల్లెట్స్ ఎలా మనకు హానికరం అంటే అందులో యాంటీ న్యూట్రియంట్స్. అసలు మిల్లెట్స్ తింటే మీరు ఎక్కువ తినగలుగుతారా మిల్లెట్స్? నేనైతే తినలేను. అరగదు. తినలేరు. అరగదు. అసలు ఫస్ట్ మిల్లెట్స్ ఆఫ్ లో ఆల్ అది మాధ్యం తినాలంటే ఏంటంటే మీ క్యాలరీస్ రిస్ట్రిక్ట్ అవుతాయి. ఓకే. ఎక్కువ తినలేరు. అందుగురించి మీ ఆరోగ్యం బాగుపడుతుంది. అంటే మీరు ఇంటేక్ వెయిట్ లాస్ తక్కువ అయిపోతది అవుతారు. ఆటోమేటిక్‌గా. అర్థమైందా? ఆ! ఇండైరెక్ట్ గా ఆ! అర్థమైంది. రైస్ ఎక్కువ తింటారు, క్యాలరీస్ ఎక్కువ అవుతాయి, ఎక్కువైతాయి. మీరు ఒబీస్ అవుతారు. హ్మ్. ఇది పోదు కాబట్టి ఇప్పుడు మీరు ఓట్స్ తినలేరు, హ్మ్. రిస్ట్రిక్ట్ అవుతుంది క్యాలరీస్. అవును. అర్థం జొన్న అన్నము ఎక్కువ తినలేరు, తినలేము. తక్కువ తింటారు, మీరు ఆరోగ్యంగా అవుతారు, వెయిట్ తగ్గిపోతారు. అదే వైట్ రైస్ బ్రౌన్ రైస్ సింగిల్ పాలిష్ రైస్ ఎక్కువ తినలేరు, ఆ! తగ్గిపోతారు. ఇదా సార్ సీక్రెట్? అసలు సీక్రెట్ మిల్లెట్ సీక్రెట్ ఇదే. తక్కువ తింటారు కాబట్టి అంతే ఇంటేక్ అంతే తక్కువ తప్ప కాబట్టి దాంట్లో మహత్యం అనేది ఏం లేదు. ఇంకా మిల్లెట్స్ అందులో ఫైటిక్ యాసిడ్స్ అని యాంటీ న్యూట్రియంట్స్ అవి తినడం వల్ల మనకు బాడీలోకి రావాల్సిన వైటమిన్స్ మినరల్స్ అడ్డుపడతాయి. అవి ఓకే. అంత డేంజర్ మిల్లెట్స్. వైట్ రైస్ తోటి ఆ ప్రాబ్లం లేదు. ఆ! వైట్ అట్‌లీస్ట్ క్యాలరీస్ వస్తాయి గానీ క్యాలరీస్ డేంజర్ లేదు. డైరెక్ట్ ఫ్లాట్ క్యాలరీస్ Hmm. నష్టం చేయదు మీకు. హ్మ్. కానీ మిల్లెట్స్ నష్టం చేస్తాయి. ఎక్సెప్ట్ జొన్నలు ఒకటి తక్కువ ఉంటాయి అందులో. హుహు.
ఓకే. అర్థమైందా? మిల్లెట్స్ వల్ల ఒకటే మాత్యం అదే నేను చెప్పింది. తక్కువ తింటారు అంతే. తక్కువ తింటారు. టేస్ట్ జర కొంచెం అటు ఇటు ఉంటది కాబట్టి అంతే. తక్కువ ఇంటేక్ అంతే అయిపోతది. అంతే తప్ప మిల్లెట్స్‌లో ఏం లేదు. అందు గురించి వెజిటేరియన్స్ ఉన్నారు లూసిన్ ఉండడానికి సంబంధించి అన్ని ఎక్స్‌పెరిమెంట్ చేస్తూ కాంబినేషన్ ఆఫ్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటే కొంతవరకు మీట్ అవుతారు. మిల్క్ తీసుకున్న వాళ్ళకి ప్రాబ్లమే లేదు. హుహు. రైట్. మిల్క్‌లో ఎగ్ తీసుకున్న వాళ్ళకి ప్రాబ్లమే లేదు. ఇప్పుడు ఇదేదైతే పన్నీర్ మనం అనుకున్నామో, ఆ! ఆ పన్నీర్‌లో లూసిన్ పర్సెంటేజ్ ఓకేనా? సఫిషియెంట్‌గా ఉంటదా? ఉంటుంది. లూసిన్ అందులో ఉంటుంది. ఓన్లీ ఎక్సెప్ట్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కొంచెము. ఆహా! రైట్. స్లో డైజెస్టింగ్ ప్రోటీన్ ఉంటుంది. అంటే ఏంది? నీకు స్టమక్ ఫుల్ ఉంటది. హుహు. అంత ఓకే. ఈజీ కాదు. హ్మ్. అరగడం అంత ఈజీ అరగడం కాదు. ఈజీ కాదు. కానీ మీకు బెస్ట్ మిల్క్ దొరకడం కష్టము. హ్మ్. బెస్ట్ పన్నీర్ దొరకడం ఇంకా కష్టము. ఇప్పుడు ఇంకొక లొల్లి ఉంది కదా సార్. అంతే సిటీలో కదా! మొత్తం ఫేక్ పన్నీర్ అంట. ఇక ఫేక్ పన్నీర్సే అది కదా! కూడా ప్లాస్టిక్ నమ్మనీకి లేదు. పన్నీర్ లాగా ఉంటుంది. అది నమ్మేటట్టు లేదు. సో నాన్ వెజిటేరియన్స్‌కి అయితే ప్రాబ్లమ్ లేదు. ఎగ్ యూ వాళ్ళకైతే కెన్ బై ప్రాబ్లమ్ ఫ్రెష్ లేదు. మీట్ అండ్ ఎగ్ వాళ్ళకు ఇక సరే ఫ్రీ రేంజా, బాయిల్డా, హ్మ్. ఇక బ్రాయిలరా, ఏం యాంటీబయాటిక్స్ ఇస్తారా, ఏమి ఇస్తారా అనేది అది వేరే విషయం గానీ అది వేరే సబ్జెక్ట్. ఎగ్ ఇస్ ది బెస్ట్ ట్రస్టెడ్ సోర్స్. అంతే. ఇప్పుడు స్పెషల్లీ వెయిట్ ఎక్కువ ఉన్నోళ్ళు ఫటాఫట్ పోయి జిమ్‌లలో జాయిన్ అవుతారు. కాకపోతే అందరికి బిగినర్స్ అందరికి ఒకటే ఒక ఇష్యూ, ఒక ప్రాబ్లమ్ అర్థం కాదు. ఇది వెయిట్ లాస్ బెటరా? అంటే ఈ వెయిట్ లాస్‌కి వెయిట్ ట్రైనింగ్ బెటరా? లేకపోతే ఓన్లీ కార్డియో వర్కౌట్‌కి స్టిక్ అయిపోయి చెప్పేసి వెయిట్ రెడ్యూస్ చేసుకోవచ్చా? అసలు వీటి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటి సార్? అసలు మిత్ ఏంటి? మీరు జిమ్‌కి ఎందుకు పోతున్నారు? ఫస్ట్ మన గోల్ ఏంటి? గోల్ వెయిట్ తగ్గాలి. ఇప్పుడు సైకిల్ తొక్కడానికైతే పోవట్లేదు. కాదు. ట్రెడ్‌మిల్ మీద ఉరకడానికి పోవట్లేదు. అవును. ఎలిప్టికల్ మీద అర్ధగంట చేయడానికి కాంపిటీషన్ పార్టిసిపేట్ పోవట్లేదు. అంతే కదా! హ్మ్. మీరు పోవడం అనేది మీ హెల్త్ బాగుండాలి అనేది ఒక ప్రైమరీ కాన్సెప్ట్ అయితే, సో కాల్డ్ మీరేమనుకుంటున్నారంటే వెయిట్ లాస్ కావాలనుకుంటున్నారు. అవును. అసలు వెయిట్ లాస్ కాన్సెప్ట్, ఈ బిఎంఐ కాన్సెప్ట్ అనేదే టోటల్ రాంగ్. డాక్టర్లు కూడా నిన్న కూడా నేను ఒక హాస్పిటల్కి పోతే పెద్ద డాక్టర్ బయట బిఎంఐ నీ హైట్ ప్రకారము ఇంత వెయిట్ ఉండాలా, లేకపోతే ఒబీస్, ఒక మెజర్మెంట్ ఏదో ఉంది కదా. హైలీ ఒబీస్ అని ఉంటుంది. అంటే ఈ హైట్ ప్రకారము ఇంత వెయిట్ ఉండాలంటే సరిపోతుందా? అంటే యు మీన్ ఒక 5'6", 5'7" ఆయన సన్నగా ఉంటే ఇక ఆరోగ్యంగా ఉన్నట్ట, ఆయన లా ఉంటే అనారోగ్యంగా ఉన్నట్ట. బిఎంఐ చూస్తే ఆయన సన్నగున్న ఆయన మొత్తం రోగాల పుట్ట ఉన్న ఆయన కూడా మంచిగా ఉన్నట్టే లెక్క. సో వెయిట్ లాస్ అని కాదు, ఫ్యాట్ లాస్ అనేది మెయిన్. మనము జిమ్కి పోవాల్సింది మన బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉండి మనం ఒబీస్ కనపడతాం. అర్థమైందా? సో మన భాష ఏంటంటే యాక్చువల్గా ఏముండాలంటే మన జిమ్ పోయేది హెల్త్ ఇంప్రూవ్ కావాలా. ఫ్యాట్ తగ్గితే ఆటోమేటిక్ గా మన బయోమార్కర్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఏది మన టెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి కదా. ఫ్యాట్ తగ్గడం తోటి అంత ప్రాబ్లం వస్తాయి కదా. అవును, అన్ని ప్రాబ్లం ఏంది బీపీ, గ్లూకోజ్ లెవెల్, బ్లడ్ ప్రెషర్ అనేది దానికి మెయిన్ గా ఫ్యాట్ కలెక్షనే కదా అరౌండ్ యువర్ బాడీ. సో మొబిలిటీ తగ్గుతుంది, మీ బయోమార్కర్స్ అన్ని ఆడైపోతాయి. సో ఫ్యాట్ తగ్గితే మీ హెల్త్ ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతుంది. కానీ వెయిట్ తగ్గిన వల్ల కాదు. మీరేమంటారు? ఫ్యాట్ తగ్గినా వెయిట్ ఏం సార్, ఏదైనా వెయిటే కదా అంటారు. మన బాడీలో బోన్స్ ఉంటాయి, వాటర్ ఉంటుంది, మజిల్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, ఆర్గాన్స్ ఉంటున్నాయి కదా. అవును సార్. మీ ఫ్యాట్ పర్సెంటేజ్ సపోజ్ 25 ఉంది అనుకోండి. అంటే మీరు 80 కిలోల 25% అంటే 20 కిలోల ఫ్యాట్ ఉంది. మిగిలింది 60 కిలోలు ఉంది. 20 కిలోల బోన్స్ కావచ్చు, మజిల్ కావచ్చు, బ్లడ్ కావచ్చు, అన్ని ఉంటాయి. ఈ 20 kgs ఫ్యాట్ ని మీరు తగ్గించుకుంటారు అనుకోండి, ఫ్యాట్ ఆక్యుపైస్ మోర్ స్పేస్ వెన్ కంపేర్ టు మజిల్. మీరు ఇప్పుడు ఒక మటన్ షాప్ కు పోయి వెనక సప్ప తీసేసి మటన్ దగ్గర పెట్టండి, లేకపోతే కొవ్వుతో తీసి పెట్టండి, అవి ఇంత సైజు కనపడుతుంది. కేజీ ఇంత సైజు కనపడుతుంది. అదే వెనక సప్ప తీసి మటన్ ఇంతే కనపడుతుంది. సో ఫ్యాట్ ఆక్యుపైస్ మోర్ స్పేస్ ఇన్ ద బాడీ. ఇఫ్ యూ లూజ్ సమ్ ఫ్యాట్ అంటే మీ బాడీ సైజ్ అంతా మారిపోతాయి. ఓకే. ఫ్యాట్ ఎక్కడ పోతుంది? మీ మిడ్ సెక్షన్ లో పోతుంది ఎక్కువ. అవును. పోతే మీ ఇంచ్ లాస్ అవుతుంది, నడుము 1 kg తగ్గుతుంది. దాంతో మీ షేపే డిఫరెంట్ కనపడుతుంది. అవును సార్. తర్వాత మీ గ్లూట్స్ తగ్గుతాయి, మంచి షేప్ లోకి వచ్చేస్తారు. ఇక్కడ యాక్చువల్ షేప్ ఏదైతుందో దాంట్లోకి వెళ్ళిపోతుంది. పోయి ఏమవుతుంది? మజిల్ కొంత డెవలప్ అవుతుంది. మజిల్ ఎక్కడ డెవలప్ అవుతుంది? ఆర్మ్స్ అయిపోతాయి, చెస్ట్ అయిపోతుంది, బ్యాక్ అయిపోతుంది, థైస్ అయిపోతుంది.
డిఫరెంట్ కనపడతారు మీరు యూ షుడ్ గో ఫర్ ఇంచ్ లాస్. జిమ్కి పోయేది ఫ్యాట్ లాస్, బాడీ వెయిట్ సేమ్ ఉన్నా గానీ, సేమ్ బాడీ వెయిట్ మెయింటైన్ అయినా గానీ జిమ్కి పోతే మీరు మజిల్ పెరిగి ఫ్యాట్ తగ్గి సేమ్ వెయిట్ తోటి డిఫరెంట్ కనపడతారు. మీ బయోమార్కర్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో ఇంటర్నల్ హెల్త్ ఇప్పుడు ఇష్యూస్ జరిగేది ఏంటంటే జిమ్లలో పోగానే ఫస్ట్ పోగానే 10 నిమిషాలు ట్రెడ్మిల్ మీద వాడికి ఏంటంటే 10 ట్రెడ్మిల్స్ ఉంటాయి. ఎంతో మంది కస్టమర్స్ ఉంటారు. ఎంతో మందికి ఏదో ఒకటి చెప్తూ ఉండాలా. 5 నిమిషాలు సైకిల్ దొక్కేసాయి, 10 నిమిషాలు ట్రెడ్మిల్ చేసేయి, 5 నిమిషాలు ఎలిప్టికల్ చేసేయి, ఒక డంబుల్ పట్టుకొని రా చేతులకు చేసేది ఇట్లా అనేసేసి గంట అయిపోతుంది అంతే. దానివల్ల ఆ సైక్లింగ్ అండ్ ఈ ట్రెడ్మిల్ వల్ల ఏమవుతుందంటే డెఫినెట్ గా మీకు కార్డియాక్ అంటే ఏంది హార్ట్ అనేది కండిషన్ అవుతుంది. ఏది కాన్స్టెంట్ స్పీడ్ లో పోతే కాదు. రోజు వాకింగ్ చేస్తే గుండె బాగుంటుందా అంటే దాన్ని స్ట్రెస్ చేయకుండా అది ఎలా అడాప్ట్ అవుతుంది ఏమైనా కష్టం. ఇప్పుడు రోజు వాకింగ్ చేసిన వానికి మెట్లు ఎక్కించినాం అనుకోండి ఆయత పడతాడు కదా. దాన్ని హార్ట్ ని హార్ట్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసినట్టు కాదు కదా. సో మనము డిస్కంఫర్ట్ జోన్ నుంచి బాడీని కంఫర్ట్ జోన్ నుంచి డిస్కంఫర్ట్ జోన్ దిగపోవాలి. కొంచెం కష్టపెట్టాలి. అంటే మన హార్ట్ రేట్ ని ఎలివేట్ చేయాలా వాంటెడ్ గా. అంటే నీకు అవసరానికి తగ్గట్టు ఏదో ప్రాబ్లం ఉన్నప్పుడు ఎలివేట్ అయిపోయి అటు ఫెయిల్యూర్ కాదు. మన ఇంటెన్షనల్ గా హార్ట్ రేట్ ని పెంచుకుంటూ పోయి మళ్ళీ తగ్గించుకుంటూ పోతుంటే అది అవుతుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు హార్ట్ రేట్ పెరగదు. సో దాన్ని మనము కండిషన్ చేయాలా. అది చేయకుండా 10 నిమిషాలు వాకింగ్ ఒకే సేమ్ స్పేస్ లో ఎంత స్పీడ్ పోతావు, 6 స్పీడ్ లో పోతావా, బాగా పోతావు 6 స్పీడ్ లో 15 నిమిషాలు తాగితే 6 మినిట్స్ 6 స్పీడ్ లో అది అడాప్ట్ అయిపోతుంది. సైక్లింగ్ కూడా అంతే. దాన్ని ఎప్పుడు ఒక కంటిన్యూస్ స్పేస్ లో మనం కార్డియో యాక్టివిటీ చేయడం వల్ల ఉపయోగం లేదు పెద్దగా. అర్థమైందా? వాకింగ్ చేసేటప్పుడు, సైక్లింగ్ చేసేటప్పుడు, ఎలిప్టికల్ చేసేటప్పుడు ఒక 30 సెకండ్స్ అన్నా మనము కొంచెం ఇంటెన్సిటీ పెంచాలి. పెంచి మళ్ళీ నార్మల్కి రావాలి. అలా ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటారు. హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటారు. 15 నిమిషాలు చాలు. దాంతో హార్ట్ లంగ్స్ కండిషన్ అవుతుంది. అది రోజు చేసే అవసరం లేదు. వారానికి 1-2 సార్లు చాలు. బట్ ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ డాక్టర్స్ కూడా ఏంటంటే మీరు కొన్ని మరీ ఎక్కువ కష్టపెట్టేలాగా చేయొద్దు. అంటే ఇప్పుడు బీపీ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎక్కువ చేస్తే తేడాలు వస్తుంది, మీరు అట్లా దానికి ఎక్కువ స్ట్రెస్ ఇచ్చేది ఏది చేయకూడదు అని చెప్పేసి పొరపాటున ఎక్కువ స్ట్రెస్ ఉంటే చేయకూడదు. పొరపాటున చేయవలసి వచ్చినప్పుడు ఏమవుతుంది, పైకి పోతారు. అది అలవాటు ఉండదుగా. అంతే కదా, దాన్ని అలవాటు చేయాలి కదా మనము. ఇప్పుడు ఏ పని చేయొద్దు అంటే మీరు రోడ్డు మీదకి వెళ్ళొద్దు యాక్సిడెంట్ అవుతుంది అన్నట్టే ఉంటది అది. ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు, మీరు 4th ఫ్లోర్ లో ఉన్నారు, 4 ఫ్లోర్లు ఎక్కలేరు. మీరు 3వ ఫ్లోర్ లిఫ్ట్ పోయి 1 ఫ్లోర్ ఎక్కండి, 1 నెల రోజులు ఎక్కండి. తర్వాత 1 నెల రోజుల తర్వాత 2వ ఫ్లోర్లకు లిఫ్ట్ పోయి ఇంకా 2 ఫ్లోర్లు ఎక్కండి. ఎక్కగలుగుతారు అనుకుంటా, ఎక్కగలుగుతారు కదా. అలా స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ పోండి స్లోగా. సో సేమ్ హార్ట్ రేట్ లో అంటే మీరు సపోజ్ హార్ట్ రేట్ 80 స్పీడ్ ఉంటుంది, వాకింగ్ చేస్తే 100కి వస్తుంది. మెట్లు 1 ఫ్లోర్ ఎక్కితేప్పుడు 110కి వస్తుంది అనుకుందాం. నెక్స్ట్ టైం 2 ఫ్లోర్లు ఎక్కినా 110 దాటదు మీకు. 3 months తర్వాత 3 ఫ్లోర్లు ఎక్కినా 110 దాటదు. ఎందుకంటే అది అడాప్ట్ అయిపోయింది. దానికి బాడీ ఎంత స్మార్ట్ అంటే అవసరం తగ్గట్టు సర్వైవల్ మెకానిజాన్ని అలవాటు అయిపోతే అని తయారవుతుంది అది. సో అది తప్పు. మనం ఏదైనా ఛాలెంజింగ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ కావాలా. ఛాలెంజింగ్ యాక్టివిటీ కంటిన్యూస్ కాదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, కొన్ని సెకండ్స్ చేసుకొని మనకు అర్థమైపోతుంటది. ఆయాసం వచ్చిందాక స్టార్ట్ అయిందాక కొంచెం లెవెల్ వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ సైనసాయిడల్ వేవ్ లాగా పోతూ ట్రైన్. అది వారానికి 2 సార్లు 3 సార్లు సరిపోతుంది అంతే. ఎవ్రీడే పోయి ట్రెడ్మిల్ ఎక్కేసి రోజు జిమ్కి పోతున్నాను, రోజు హాఫ్ అన్ అవర్ ట్రెడ్మిల్ చేస్తున్నాను, రోజు పార్క్కి పోతున్నాను, హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసి వస్తున్నాను. దానివల్ల మీ హెల్త్ పెద్దగా ఇంప్రూవ్ ఏం కాదు, మీ మైండ్ సెట్ ఇంప్రూవ్ అవుతుంది. ఏది అక్కడ పోతే ఫ్రెండ్స్ కలుస్తారు, సరదాగా ఉంటుంది. పార్కులకు పోతే వాతావరణం మంచిగా అనిపిస్తుంది, ఎండ తాకుతుంది, డే విటమిన్ ఇంప్రూవ్ అవుతుంది, నలుగురితో ముచ్చట్లు పెడతాము, మంచి మూడ్ ఎలివేట్ అవుతుంది. దట్ ఇస్ గుడ్. అది మంచిది కాదనండి నేను, కానీ దాంతో ఆరోగ్యం పూర్తిగా బాగుపడుతుంది, సెటరేట్ అవుతుందంటే కాదది. సో దానికి ఏంటంటే ఎప్పుడు ఛాలెంజింగ్ యాక్టివిటీ కార్డియోలో కానీ, లంగ్స్ కానీ, హార్ట్ కానీ, ముఖ్యంగా మజిల్ కు ఛాలెంజింగ్ యాక్టివిటీ ఉంటేనే అది ఇంప్రూవ్ కావడానికి ఒక సిగ్నల్ పోతే, అయ్యో ఈ రోజు 5 కిలోలు లేపుతున్నాడు, లేపలేకపోతున్నాను, రేపు కొంచెం మజిల్ కొంచెం యాడ్ చేసుకుంటే రేపు ఎంత లేపుతాడో అని చెప్పేసి కొంచెం యాడ్ చేసుకుంటది. నెక్స్ట్ డే 6 kg చేసినాం అనుకోండి, అది మళ్ళీ ఇంకా కొంచెం కష్టం అవుతుంది కదా,
మళ్ళీ రిపేర్ వెల్డింగ్ చేసినట్టు మళ్ళీ టాకాలి, మళ్ళీ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. మనం లోడ్ వేస్తున్న కొద్దీ మజిల్ అనేది అదే యాడ్ చేసుకుంటుంటది. ఆ మజిల్ తోటి ఉపయోగం ఏంటంటే మెటాబాలిక్ సింక్ అంటారు దాన్ని. అంటే ఎన్ని క్యాలరీస్ తీసుకున్నా, ఎంత గ్లూకోజ్ ఫుడ్ తోటి జనరేట్ అయినా మజిల్ అట్రాక్ట్ చేసుకుంటది. మజిల్ సెల్స్ లోకి గ్లూకోజ్ మొత్తం లాగేసుకుంటది. అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను ఇదే, అంటే ఒకటి వేసుకొని ఇది కంఫర్ట్ ఉంది కదా దీంతో చేసుడు అట్లా కాదు, డిస్కంఫర్ట్ చేయాల్సిందే. డిస్కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళాలి అప్పుడప్పుడు. మా తమ్ముతో జిమ్కి పోయినప్పుడు ఇదే మాకు లొల్లి, అన్న నువ్వు వెయిట్ వేయించుకోవు అదే చేస్తావు 3 sets. ఏం ఉపయోగం లేదు. నో యూజ్. ఇగో ఈ రోజు 10 కిలోలు చేసింది వరుసగా 10 రోజులు చేసిన తర్వాత దీని ఈ రోజు ఉన్న ఎఫెక్ట్ 10 కిలోలతోటి 10వ రోజు మీకు ఉండదు. అర్థమైందా? అవును. అప్పుడు 12 కిలోలు ఇది 10 కిలోలు ఈక్వల్ అవుతుంది. కరెక్ట్. అర్థమైందా? అది అందుగురించి మనము ఈ రోజు యాక్టివిటీకి నీ 10 రోజుల యాక్టివిటీకి ఎంతకని పెంచుకుంటూ పోతాము. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగానే వాకింగ్ అనేది వెళ్తూ ఉంటారు జనాలు, బట్ డైలీ నేను పార్క్కి పోయినా 4 రౌండ్లు వేసుకున్నా వచ్చినా అన్నట్టుగానే ఉంటుంది. బట్ ఓన్లీ వాకింగ్నే నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు వద్దు, కొంతమంది జిమ్లో జాయిన్ అవ్వడానికి ఇష్టపడరు, ఓన్లీ వాకింగ్నే వాడుకుంటూ వెయిట్ లాస్ ఎట్లా చేసుకోవచ్చు సార్ మామూలుగా? ఇప్పుడు వాకింగ్ అనేది చాలా మంచిది. అంటే ఏం చేయని వాళ్ళకంటే వాకింగ్ చేసిన వాళ్ళు బెటర్, అడ్వాంటేజ్ ఉంటుంది, మంచిది. అవును. అన్నిటికంటే ఎక్కువ వెయిట్ లాస్ గురించి కాదు, అది మానసికమైన హెల్త్ అయితే ఇస్తుంది వాకింగ్ వల్ల. ఎవ్రీడే మార్నింగ్ బయటికి పోవడము రావడము. అన్నిటికంటే ఎక్కువ ఇంట్లో ఉంటే పరిస్థితి ఎటువంటి, మార్నింగ్ పొద్దున్న లేస్తే ఇంట్లో పని వాళ్ళు వచ్చినప్పుడు పార్క్ పోయి వచ్చేసి ఇంట్లో హ్యాపీగా ఉంటారు. స్పెషల్ మాదైతే పిల్లల అల్లరి బాగుంటది పొద్దున. ఇంట్లో వాళ్ళు కూడా మగవాళ్ళు ఇంట్లో లేకపోతే వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు, వాళ్ళకు మనం ప్రైవేట్ ఇచ్చినట్టు అవుతుంది, మనం పోయి సరదాగా ఫ్రెండ్స్ తోటి మాట్లాడినట్టు అవుతుంది. కొంత వాకింగ్ చేస్తే సన్ లైట్ తోటి ఒకటి కావచ్చు, మంచి మూడ్ ఎలివేట్ అవుతుంది, బాడీ జాయింట్స్ మొత్తం కొంచెం లూబ్రికేట్ అవుతాయి, గుడ్. బట్ వాకింగ్ లో కూడా మనం చూస్తున్నాం కదా, దాన్ని ఆ 30-40 minutes వాకింగ్ కూడా కొంచెం ఛాలెంజింగ్ చేస్తుంది. ఎలా అంటే నేను యాక్చువల్గా నా కోర్స్ చేసేటప్పుడు, ఫిట్నెస్ ట్రైనింగ్ డిప్లొమా చేసేటప్పుడు, ఐ వాజ్ ఆస్క్డ్ టు సిట్ ఇన్ ఏ పార్క్, అబ్జర్వ్ వాకింగ్ ఆఫ్ ఆల్ పీపుల్ ఫర్ 7 days. ఓకే. వాకింగ్ మీదనే ఒక సబ్జెక్ట్ మీద 1 week వాక్ చేసి అసలు ఏం తప్పులు చేస్తుండ్రు వాకింగ్ లో అనేది నేను రాసుకున్నాను. మనం చూస్తుంటాం రకరకాల భంగిమలలో చేస్తుంటారు వాకింగ్ లో. అవును. ఫస్ట్ వాకింగ్ లో మనం కాలు ల్యాండ్ చేసినప్పుడు హీల్ మీద ల్యాండ్ అవుతున్నామా, టోస్ మీద ల్యాండ్ అవుతున్నామా, మిడ్ ఫుట్ మీద ల్యాండ్ అవుతున్నామా అనేది ఒకటి. తర్వాత స్ట్రైట్ గా ఫుట్ ల్యాండ్ అవుతుందా, కొంత ఇటు బెండ్ అయి డీవియేట్ అవుతుందా, అది ఒకటి. తర్వాత ఇంకోటి నీస్ ఇన్ లైన్ విత్ యువర్ ఫుట్ ఉందా లేదా, అంటే నీస్ ఏం లోపలికి ఉంటాయి, ఇప్పుడు కొంతమంది ఫుట్ స్టైల్ వేసే స్టైలే తప్పుగా నీ కొలాప్స్ అయ్యేటట్టు ఉంటది, లోపలికి పోతుంటది, కాళ్ళు ఇట్లా పోతుంటాయి, అట్లా ఉంటాయి. తర్వాత ఒక చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు, ఒక చెయ్యి ఊపుకుంటూ పోతుంటాడు, పెద్ద ముసలోళ్ళు. ఒక ఆయన మొత్తం అంటే ఈ స్కాప్లా మొత్తం ఇలా ప్రొట్రాక్ట్ చేస్తాడు, ఇట్లా పెట్టుకొని ఒక ఆయన ఇట్లా పెడతాడు, ఇలా పోతుంటాడు. అంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిన దాని మీద అలవాటు వెళ్తారు కదా. కాదు, ఏమవుతుందంటే ఆ బ్యాలెన్సింగ్ సిస్టమ్ లో మజిల్స్ అనేది అపోజిట్ మజిల్స్ ఉంటాయి కదా, ఒకటేమో స్ట్రాంగ్ ఉంటుంది, ఒకటేమో వీక్ ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ మజిల్ ఉన్నది, అది ఫ్లెక్సిబుల్ గా లేదు, ఏది టైట్ ఉన్నది, ఇలా రానే రాదు, ఇలా గుంజేస్తుంటుంది. ఇది వీక్ ఉన్నది, ఇట్లా పోతుంటది, అది లాగుతుంటది. అందుగురించి దాని బ్యాలెన్సింగ్ సిస్టమ్ లో అంటే అపోజిట్ మజిల్స్ ఈక్వల్ స్ట్రెంత్ లేక, మొబిలిటీ లేక, ఒక భంగిమకు అలవాటు అయిపోయి అలా చేస్తూ పోయి అలానే అలవాటు అవుతాం. దాంతో అన్బ్యాలెన్స్ తోటి మొత్తం డిఫార్మిటీ కూడా వచ్చేస్తుంది బాడీలో. తర్వాత మీరు చూడండి, కొంతమంది స్ట్రైట్ లెంత్, కుడి కాలు 1 మీటర్ వేస్తే ఎడమ కాలు 10% మీటర్ తక్కువ వేస్తుంటారు. అవును అవును సార్, అవును. వాకింగ్ లో తెలిసిపోతుంది. ఇప్పుడు మీ గ్లూట్స్ టైట్ ఉంటాయి, కాలు ఏనియదు. ఓకే, అర్థమైందా? రైట్. ఈ కాలు మంచిగానే మొబిలిటీ బాగుంటుంది, ఇది మంచి స్ట్రైట్ లెంత్ ఉంటుంది. ఈ మొబిలిటీ ఉండదు దీనికి, ఉండక ఈ ఫ్లెక్సర్స్ ఉంటాయి కదా, వాకింగ్ లో లైట్ గా జర్క్ కూడా వస్తుంది, అది ఈ మొబిలిటీ లేక ఇది అంత పడదు. అన్ని కనిపెట్టుకొని అవి కొంచెం సరి చేసుకుంటే మంచిగా ఉంటుంది. దానికి అంటే స్పెషల్ పాపులేషన్ కోర్స్ అనే దాని మీద కూడా నేను జాయిన్ అయిన, దానికి ఈ డిఫార్మిటీస్ గురించి, ఇటువంటి వాటి గురించి
అచ్చా. నేను సరి చేయొచ్చు వాటిని కొంచెం తెలుసుకొని సరి చేసుకుంటే బ్యాలెన్స్ చేసుకుంటే మంచిగానే ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ వెయిట్ లాస్ వాకింగ్ పోయేవాళ్ళు వేరే కాకుండా ఓన్లీ వాకింగ్ త్రూ ఏమన్నా గట్టిగా ఏమన్నా చేస్తే ఏమన్నా వెయిట్ లాస్ అవుతారా? అదర్ దెన్ ఆడతా పాడతా చెల్తా ఇట్లాంటివి కాకుండా ఇంటెన్స్ గా ఏమన్నా చేస్తే ఇప్పుడు తగ్గుతారా? వాకింగ్ చేయడం వల్ల ఏం జరుగుతుందో చూద్దాం. మనం ఒక 45 మినిట్స్ వాక్ చేస్తాం అనుకోండి. 45 మినిట్స్ వాకింగ్ చేస్తే మీరు 6 స్పీడ్ నార్మల్గా మంచి స్పీడ్ చేస్తే నిమిషానికి 4 క్యాలరీస్ బర్న్ అవుతాయి. 4 కాకపోతే 5 క్యాలరీస్. ఓకే. 45 నిమిషాలు చేస్తే 225 క్యాలరీస్ బర్న్ చేస్తారు. టిఫిన్ కూడా కవర్ చేస్తలేదు కదా సార్? 225 అవుతుంది అంటే 50 గ్రాముల రైస్. 45 మినిట్స్ వాక్ ఒక 50 గ్రాముల రైస్ అంతే బర్న్ చేస్తారు. సో వాకింగ్ తోటి చేసే బర్న్ అయ్యే క్యాలరీస్ తోటి మీరు వెయిట్ లాస్ కారు. మీరు వెయిట్ లాస్ కావాలంటే మీకు టోటల్ గా ఒక బిఎంఆర్ అని ఉంటుంది, బేసిక్ మెటబాలిక్ రేట్ అనేది. బిఎంఆర్ అంటే ఏంది? ఇట్లా కూర్చోవడానికి సింపుల్ గా ఏం పని చేయకుండా కూర్చోవడానికి, సర్వైవ్ కావడానికి, నీ ఆర్గాన్స్ పని చేయడానికి, బ్రెయిన్ కావచ్చు, లంగ్స్ కావచ్చు, లివర్ కావచ్చు, హార్ట్ కావచ్చు, కన్ను చూపు కావచ్చు, ఏది కానీ ఇయర్స్ కానీ పని చేయడానికి మీకు ఎన్ని క్యాలరీస్ కావాలని అది బేసిక్ మెటబాలిక్ రేట్ అని ఒకటి ఉంటుంది. ఓకే ఓకే. అది సపోజ్ మీకు ఒక 1000, 1050, 1000 ఉంటుంది అనుకోండి. 24 అవర్స్ పడుకున్నా దాంట్లో బ్రెయిన్ ఒకటే ఎక్కువ. బ్రెయిన్ తర్వాత లివర్, కిడ్నీ మూడే మేజర్ రోల్ ఉంటాయి. 30-40% బ్రెయినే క్యాలరీస్ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. ఎక్కువ బ్రెయినే. బ్రెయిన్, లివర్, కిడ్నీస్ ఇవే పనిచేస్తాయి, 24 అవర్స్ పనిచేస్తాయి. ఈ డైజెస్ట్ సిస్టమ్ అంతా రెస్టే ఉంటుంది కదా పడుకున్నప్పుడు. మూమెంట్స్ కొంచెం ఉంటుంది. అదొకటి ఉంటుంది. నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ అనేది ఎక్సర్సైజ్ కాకుండా డైలీ నీ మూమెంట్ ఎలా ఉంటుంది అంటే ఆఫీస్కి పోతున్నావు, బండి తీస్తున్నావు, బండి నడుపుకుంటూ పోతున్నావు, ఆఫీసులో పార్క్ చేస్తున్నావు, ముందుకు పోతున్నావు, ఆఫీసులో రౌండ్ అటు పోతున్నావు, ఇటు పోతున్నావు, ఎక్కుతున్నావు, ఇది ఒకటి. సో బేసిక్ మెటబాలిక్ రేట్ ఎక్కువ ఉండాలా, నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ ఎక్కువ ఉండాలా. బేసిక్ మెటబాలిక్ రేటు కనీసము మీరు బర్న్ చేసే దానికంటే 10 టైమ్స్ ఉంటుంది. అంటే మీ సపోజ్ నాది టోటల్ క్యాలరీస్ 2000 అంటే 1400 బేసిక్ మెటబాలిక్ రేటే ఉంటుంది నాది. నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ కార్ నడపడం కావచ్చు, పొలంలోకి పోవడం కావచ్చు, అటు ఇటు తిరగడం కావచ్చు, ఫ్రెండ్స్ ఇంటికి పోవడం కావచ్చు, ఇంట్లో అటు ఇటు తిరగడం కావచ్చు, మొత్తం కలిసి 400 క్యాలరీస్ ఉంటుంది. వీటితో కంపేర్ చేస్తే జిమ్లో, పార్కులో బర్న్ అయ్యే క్యాలరీస్ మీగర్. సో దాంతో మీ క్యాలరీస్, ఇప్పుడు మీకు ఫ్యాట్ తగ్గాలంటే క్యాలరీస్ బర్న్ కావాలి కదా. ఆబ్వియస్లీ క్యాలరీస్ బర్న్ కానప్పుడు మీ ఫ్యాట్ ఎట్ తగ్గుతుంది? సో మీకు ఫ్యాట్ తగ్గాలి, క్యాలరీస్ బర్న్ కావాలంటే మీ బేసిక్ మెటబాలిక్ రేట్ ని పెంచాలి. అంటే ఏంది? మీకు నార్మల్ గా 1000 క్యాలరీస్ అయ్యేదాన్ని ఒక 1300-1400 క్యాలరీస్ పెంచుకోవాలా. నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ అంటే ఇంటెన్షనల్ గా మనం చిన్న చిన్న పనులకు కారు దూరంగా పార్క్ చేయాలా, ఇంటెన్షనల్ గా లిఫ్ట్ బదులు స్టెప్స్ ఎక్కాలా, ఇటువంటి దానితో తెలియకుండానే క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతాయి. లైఫ్ స్టైల్ చేంజెస్ ఈ 2 పెంచుకోవాలా. సో బేసిక్ ఈ రెండోది అయితే మీ చేతిలో ఉంది. ఇంటెన్షనల్ గా నేను లిఫ్ట్ బదులు ఇది వాడతాను, పార్క్ పార్కింగ్ దూరంగా పెట్టేసి దగ్గర దానికేం దిగపోను, దూరంగా పెట్టి 4 అడుగులు నడిచి వస్తాను. షాపింగ్ లో బాగా నడుచుకుంటూ తిరుగుతాను, ఎక్కడ కూర్చోను, ఇంట్లో నిలబడే మొబైల్ చూస్తాను, కూర్చోను, వంట చేస్తే వంట దగ్గర కూర్చోను, ఇటువంటి అన్ని ఉంటాయి కదా. దీంతో కొంత ఎక్స్ట్రా అవుతుంది. ఈ బేసిక్ మెటబాలిక్ రేట్ అనేది మాత్రము మీ బాడీలో మజిల్ ఉంటే దట్ విల్ ఇంప్రూవ్. ఫ్యాట్ బదులు మజిల్ అంటే ఏంది? ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీరు మజిల్ బిల్డ్ అవుతుంది. అంటే ఏంది? అంత ఈజీగా బిల్డ్ కాదు. మజిల్ సపోజ్ ఒక సంవత్సరం మొత్తం చేస్తే కూడా ఒక 5 కిలోల మజిల్ బిల్డప్ కావడం కష్టం, ఎంత పెద్దోళ్ళు గాని. సో మీరు చేసిరనుకో 5 కిలోల మజిల్ అంటే దాని అబ్జర్వ్ అంటే ఈ గ్లూకోజ్ అబ్జర్వింగ్ కెపాసిటీ, క్యాలరీస్ బర్నింగ్ కెపాసిటీ అబ్నార్మల్ గా పెరుగుతుంది. సో మజిల్ బిల్డప్ చేయాలి బాడీలో. అంటే నీ క్యాలరీస్ డిస్పోజ్ చేయాలంటే ఎక్కువ మజిల్ ఉండాలి. సో వెయిట్ ట్రైనింగ్ తోటి మీ మజిల్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ అయితే బిఎంఆర్ పెరుగుతుంది. ఓకే. నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ అనేది ఇంటెన్షనల్ గా కొంత పెంచుకుంటే మీరు ఎక్సర్సైజ్ తక్కువ చేసి వేరే మామూలుగా క్యాలరీస్ తక్కువ బర్న్ చేసినా ఏం కాదు. సో మజిల్ పెంచుకుంటే మీకు క్యాలరీస్ డెఫిసిట్లకు వచ్చేస్తారు. ఎక్కువ తిన్నా మీ కన్జంప్షన్ అయిపోతుంది. సో వాకింగ్ తోటి ఫ్యాట్ లాస్ గురించి వాకింగ్ చేయడం వృధా. ఫ్యాట్ లాస్ తోటి వాకింగ్ చేయడం వృధా. ఇంకొకటి ఈ కార్డియో ఎక్కువ మన సైక్లింగ్ కానీ ట్రెడ్మిల్ కానీ చేస్తున్నాం కదా, వాటి వల్ల చేసేటప్పుడు క్యాలరీస్ బర్న్ అవుతాయి.
తర్వాత బర్న్ కావు. కానీ వెయిట్ ట్రైనింగ్ చేసేటప్పుడు అవుతాయి. దాని రికవరీ గురించి పోస్ట్ ఎక్సర్సైజ్ 24 hours అది లాగుతూనే ఉంటది. రైట్. ఎస్ అది రికవరీ టైంలో రికవరీ గురించి కూడా లాక్కుంటుంది. పోస్ట్ రికవరీ ఎఫెక్ట్ దాంతో 24 hours క్యాలరీస్ బర్న్ అయితేనే ఉంటాయి. అదే ఈ కార్డియో తోటి, సైకిల్ తోటి, వాకింగ్ తోటి చేసినంతసేపే క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఇంకొకటి ట్రెడ్మిల్ మీద మనం అనుకుంటాము 40 నిమిషాలు చూస్తున్నప్పుడు 200 క్యాలరీస్ సూచించింది అనుకుంటా. అన్ని తప్పే ఉంటాయి అవి. యాక్చువల్గా మీరు వాకింగ్ చేయకుండా 60 నిమిషాలు కూర్చున్నా గానీ 60 క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఎందుకంటే మీ బాడీలో బర్న్ అయితేనే ఉంటాయి. అవును సార్. ఒక మెకానిజం స్టార్ట్ అయిపోతుంది. మీరు 4 క్యాలరీస్ పర్ మినిట్ ఆడ చూసిందంటే 1 క్యాలరీస్ చేయకున్నా వస్తుంది. 3 క్యాలరీస్ ఎక్స్ట్రా బర్న్ అవుతుంది. నథింగ్ అది. ఓకే. అందువలన మజిల్ బిల్డప్ అనేది ముఖ్యం, చాలా ముఖ్యం. వెయిట్ లాస్ అంటే ఫ్యాట్ లాస్. అది ఇంటెన్స్ వర్కౌట్ అయితే కావాలి. వర్కౌట్, ఛాలెంజింగ్ వర్కౌట్ ఉండాలి. ఇప్పుడున్న ట్రెండ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? వర్కౌట్ ట్రెండ్స్ ఇప్పుడు ఈ జిమ్ కాన్సెప్ట్ అనేది ఒకటి ఉన్నది. తర్వాత జుంబా, డాన్స్ వర్కౌట్, జుంబా వర్కౌట్, లేటెస్ట్ గా పిలాటెస్ అండి. సెలబ్రిటీస్ పిలాటెస్ పోతుంటారు అంటారు కదా, బంజారాస్ ఏరియాలో మొత్తం పిలాటెస్ వర్కౌట్. అదే లేకపోతే సర్కు ట్రైనింగ్ వర్కౌట్, మ్యూజిక్ తోటి చేసేవి, ఇవన్నీ న్యూయెస్ట్ ట్రెండ్స్ ఉన్నాయి. అంటే ఒకటి వెయిట్ ట్రైనింగ్ అంటే నా దృష్టిలో బరువులు లేపడమే కాదు, ఫంక్షనల్ ట్రైనింగ్ అంటే డిఫరెంట్ మూమెంట్స్ లో మనము అంటే న్యాచురల్ మూమెంట్స్ అంటే ఏంది, కింద కూర్చొని లేవగలగాల, ఓవర్ హెడ్ లేపగలగాల, సైడ్ బెండ్ కాగలగాల, సైడ్ కింద లేపగలగాల. అంటే ఫంక్షనల్ ట్రైనింగ్ మనకు డైలీ లైఫ్ లో ఎలా యూజ్ అవుతుందో అటువంటి పనులు చేసినప్పుడు ఇబ్బంది కాదు. ఇప్పుడు సరే కొంచెం జిమ్ లో చూస్తాం కదా, ఒక హ్యామర్ తోటి కొడతా ఉంటారు టైర్ ని. అవునండి. ఒక టైర్ ని ఫ్లిప్ ఫ్లాప్ చేస్తా ఉంటారు. లేకపోతే హ్యాంగింగ్ పట్టుకొని దాని మీద పోతా ఉంటారు, రన్ చేస్తా ఉంటారు. డిఫరెంట్ రోప్స్ తోటి చేస్తుంటారు. అంటే న్యాచురల్ మూమెంట్ అందులో వచ్చేటట్టు పనులు చేసుకుంటే మనం అటువంటి పని పొరపాటున చేసినప్పుడు మనం ఇంజరీ అనేది కాదనే ఉద్దేశంతో ఫంక్షనల్ ట్రైనింగ్ అనేది గుడ్. అంటే న్యాచురల్ మూమెంట్ ని మిమిక్ చేయడం జిమ్లలో. అది ఓకే. ఓన్లీ జిమ్కి పోయి చేతులకు చేసుకొని వచ్చేస్తే అది ఉపయోగం లేదు. డిఫరెంట్ యాంగిల్స్ లో, డిఫరెంట్ డైరెక్షన్స్ లలో, డిఫరెంట్ లోడింగ్ ప్యాటర్న్స్ లో మనం వర్కౌట్ చేయాలి. అది దట్ ఈస్ గుడ్. బట్ ఈ డాన్స్ వర్కౌట్ కావచ్చు, ఈ పిలాటెస్ కావచ్చు, ఇవన్నీ హార్ట్ రేట్ ఎలివేట్ చేసే, హార్ట్ రేట్ పెంచే ఓన్లీ కార్డియో వర్కౌట్ ఫర్ యువర్ హార్ట్ అండ్ లంగ్స్. ఇది ఓకే. అని రోజు అదే చేయడం వల్ల ఏదో సెలబ్రిటీ చేసేంత మాత్రాన మనం ఫాలో చేసే అవసరం లేదు, దాని ఉపయోగం కూడా లేదు. బట్ మిక్స్ ఆఫ్ ఆల్ ఉంటే మంచిది. మీకు అన్ని రకాలుగా ఫ్లెక్సిబిలిటీ చేసుకోవచ్చు. కానీ మనం మజిల్ బిల్డప్ చేయడానికి, హెల్త్ గురించి అది చేయడం అనేది అంత ఉపయోగం లేదు. ఇంకొకటి ఆ సర్కు ట్రైనింగ్ అనేది ఉన్నది కదా, జనరల్ గా వెయిట్ లేపడం అనేది ఒక స్కిల్. అంటే మన ఇంజరీ కాకుండా ఒక పర్టికులర్ యాంగిల్లో ఎంతసేపు లేపడం అనేది వెయిట్ లేపుతుంటారు. కొన్నిట్లలో వరుసగా 10 మందిని నిలబెట్టేసేసి 10 మందికి బార్బుల్స్ ఇచ్చేసేసి 10 మందికి డంబుల్స్ ఇచ్చేసి 1 by 1 అందరితోటి ఒకటే 1 2 3 అనేవారు అందరూ 10 మంది వరుసగా చేస్తుంటారు. మరి ఎవరి కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. అందరినీ అదే విధంగా అన్ని రిపిటేషన్స్ చేయడము, వాళ్ళకు టెక్నికల్ గా వాళ్ళు కరెక్ట్ చేస్తుండ్రా లేదా తెలుసుకోకుండా అని రిపిటేషన్ చేయడం అనేది తప్పు కదా. అది ఇంజరీ ప్రోన్. అది అటువంటి వర్కౌట్ కూడా మంచి కావు. ఇది ఇండివిజువల్ గానే ఉండాలా. నీ కెపాసిటీ మీ కెపాసిటీ అసెస్ చేసేసి మీకు ఎంత ఇంటెన్సిటీ కావాలనో ఆ ఇంటెన్సిటీ కూడా నియర్ టు ఫెయిల్యూర్ ఉండాలా. అంటే మీరు 10 సార్లు ఒక 10 కిలోలు ఇచ్చేసి 10 సార్లు లేపుతారనుకోండి, మీరు 11వ సారి 12వ సారి ప్రయత్నం చేయొద్దు. చేస్తే ఇంజరీ అవుతుంది. మీ కెపాసిటీ 10 అనుకోండి, అంటే తెలిసిపోతుంది మన బాడీ తోటి. 10 కాకుండా కూడా ప్రయత్నం చేస్తే సగం రెప్ తోటి ఆగిపోతుండొచ్చు. మళ్ళీ కూడా చేయమన్నారు అనుకోండి, క్వార్టర్ రెప్ తోటి ఆగిపోతుంది. అంటే ప్రోన్ ఫర్ ఇంజరీ కదా. 10 సార్లు లేపేవాడికి 11వ సారి అంటే ప్రయత్నం చేస్తాడు, 12వ సారి ప్రయత్నం చేయమని చెప్పిండు అనుకోండి, ఇంజరీ అవుతుంది కదా. అతను చెప్పింది కనుక చేయాలనుకుని ఇంజరీ అవుతుంది. అలాగే 10 సార్లు చేసినప్పుడు, చేసే కెపాసిటీ ఉన్నప్పుడు మీరు 5 సార్లు నన్ను కూడా ఆ లైన్లో నిలబెట్టేసి నన్ను 10 సార్లు చేస్తే 20 సార్లు చేయగలిగినోడిని నన్ను 10 సార్లు చేసి అందరితోటి ఆపేస్తే ఉపయోగం ఏముంది? మనము నియర్ టు ఫెయిల్యూర్ పోవాలా. అంటే ఛాలెంజింగ్ ఉండాలా. ఛాలెంజింగ్ ఉన్నప్పుడు అట్లీస్ట్ 8 సార్లు అన్నా నీ కెపాసిటీ మ్యాక్సిమము
ఉమ్, 10 సార్లు చేసే కెపాసిటీ ఉన్నప్పుడు నియర్ టు ఫెయిల్యూర్ అంటే 8-9 సారి వరకు కూడా చేయాలి మీరు. ఉమ్, చేస్తేనే ఉపయోగం. లాస్ట్ 2-3 రిపిటేషన్సే ఉమ్, మీకు ఉపయోగపడతాయి. అవును. ఈ అన్ని జంకే. ఫస్ట్ చేసిన ఫస్ట్ చేసిన ఎన్ని ఓన్లీ వామప్ లాగానే ఉంటుంది, అంత జంకే, ఏమిటి పనికిరావు. ఓన్లీ వామప్ లాగా ఉంటుంది, లూబ్రికేషన్ లాగా ఉంటుంది. లాస్ట్ 2-3 రిపిటేషన్స్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్, కొంచెం కష్టం అనిపించేది, ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్నాయి, అవే ఉపయోగం. దాంతోటే మీ మజిల్ అడాప్ట్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. ఓకే ఓకే సో ఛాలెంజింగ్ కూడా ఎనీ వర్కౌట్ అనేది ఛాలెంజ్, నియర్ టు ఛాలెంజింగ్ ఉంటే తప్ప వేరే మామూలు చేసేది వేస్ట్. ఓకే అది మనం మెసేజ్ ఇంటెన్స్ కి వెళ్ళాలి, చేయాలి. బట్ లిసన్ టు యువర్ బాడీ. బాడీ మీకు సిగ్నల్ ఇస్తుంది, అవును కష్టం అవుతుంది అనే వరకు పోనీయండి. అవును, ఎస్ ఎస్, బియాండ్ దట్ మనం అటెంప్ట్ చేసే అట్లీస్ట్ అవసరం లేదు. మీ లిమిట్స్ వరకు అక్కడ వరకు వెళ్ళండి. అంతే, అంతవరకు పోయి ఆగాలి అంతే. Yes. అంతే. ఇప్పుడు సార్ ఇది టైప్ 1 టైప్ 2 మసిల్స్ అంటే ఏంటి సార్ ఇది కాన్సెప్ట్? ఇప్పుడు బాడీలో మజిల్స్ లో సపోజ్ వాకింగ్ చేస్తున్నాము రోజు, అంతే బస్. అంటే ఒక 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 మీటరు డిస్టెన్స్ లో కాలు పెడతాము, మీటర్ డిస్టెన్స్ లో ఒక మీటర్ చొప్పున వాకింగ్ చేస్తుంటాం. సైక్లింగ్ కూడా అంతే మామూలుగానే. సరే బరువులు లేపినాం అనుకోండి, మీకు కష్టమవుతుంది అంటే ఒక 5 కిలోలు లేపినప్పుడు ఒక రేంజ్ ఉంటుంది, 10 కిలోలు లేపినప్పుడు ఒకటి ఉంటుంది, 15 కిలోలు, 20 కిలోలు. సో బాడీలో టైప్ 1 టైప్ 2 అంటే వాకింగ్ లో, రన్నింగ్ లో, స్విమ్మింగ్ లో, ఈ కార్డియో యాక్టివిటీస్ లో జరిగేది 50% మజిల్స్ ఉంటాయి, చిన్న మజిల్స్ అనుకోండి. టైప్ 1 ఫైబర్స్ చిన్న మజిల్స్ అంటే ఈ కార్డియో యాక్టివిటీకి, వాకింగ్, రన్నింగ్ వీటికి సంబంధించినవి 50% ఉంటాయి. అంటే మీకు కష్టాలు వచ్చినప్పుడు, వెయిట్ ఎక్కువ లేకపోవాల్సినప్పుడు యాక్ట్ అయ్యే 50% ఉంటాయి. ఓకే. సో మీరు ఒకటే యాక్టివిటీ రోజు సైక్లింగ్ చేసినప్పుడు మీరు దేన్ని వాడుతున్నారు? ఓన్లీ 50% యువర్ మజిల్స్ నే వాడుతున్నారు మీరు. టైప్ 1 స్లో స్విచ్డ్ అంటారు. మీరు 50 కిలోమీటర్ రన్నింగ్ చేసినా మీరు ఆ 50% నే వాడతారు. వాకింగ్ 50 కిలోమీటర్ మరథాన్ రన్నింగ్ పోయింది అనుకోండి, ఈ 50% వాడతారు. సపోజ్ ఒక స్ప్రింటర్ ఉన్నాడు, 100 మీటర్ల స్ప్రింట్, హి హస్ టు గో ఆల్ అవుట్ ఇన్ ఫర్ 100 మీటర్స్ అయింది, ఓ 10 సెకండ్స్ 15 సెకండ్స్ లో కంప్లీట్ చేయాలి. విల్ గో ఆల్ అవుట్. అప్పుడు టైప్ 2 లైన్ లోకి వస్తాయి, అంటే ఎక్స్ట్రా స్ట్రెంత్. సో అంటే ఇక అది స్టార్ట్ అవుతాయి అన్నట్టు. అంటే 50% ఎప్పుడు పనిచేస్తుంటాయి కదా, నెక్స్ట్ ఇంకో 10% రిక్రూట్ అవుతాయి, కష్టం పెడుతుంది. ఇంకా కష్టపెట్టాం అనుకోండి, ఇంకో 10% లైన్లోకి వస్తాయి, మేము నిన్ను కాపాడడానికి, అంటే నీకు ఆ స్ట్రెంత్ ఇవ్వడానికి. సో 10 కిలోలు లేపినప్పుడు 50% అప్పుడైతాయి, 15 కిలోలు అప్పుడు లేవదు కదా, అప్పుడు అవి లైన్లోకి వస్తాయి లేపడానికి. 20 కిలోలు వేసినాం అనుకోండి, ఇక ఉన్నాయి మొత్తం లైన్లోకి వస్తాయి. సో మనం ఎప్పుడైనా అంటే షార్ట్ స్ప్రింట్స్, అంటే అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ లో కొంచెం నియర్ టు ఫెయిల్యూర్ పోయినప్పుడు మనకు బ్యాలెన్స్ 50% కూడా లైన్లోకి వస్తుంటాయి. అందుగురించి మనం ఎప్పుడు ఓన్లీ ఒక 50%నే వాడొద్దు, మిగిలిన 50% కూడా అప్పుడప్పుడు వాడితే, దాన్ని స్టిమ్యులేట్ చేస్తే అవి మిమ్మల్ని కాపాడతాయి, లైన్లోకి వస్తాయి. ఓకే. ఇప్పుడు మీరు చూసారా, ఎప్పుడు కెపాసిటీ, ఇంజన్ కెపాసిటీ ఎప్పుడు రిజర్వ్ లేకపోతే ఎట్లా ఉంటుంది, తర్వాత మెయిన్ ట్యాంక్ లో పోతే ఎట్లా, మిగిలిన కూడా వాడుకోవాలి, ఒక బ్యాకప్ లాగా, అంతే. సో టైప్ 2 మజిల్ ఫైబర్స్ అనేది స్ట్రెంత్ పనికి వస్తాయి, టైప్ 1 అనేది ఎండ్యూరెన్స్. ఇంకోటి సార్, ఇప్పుడు బిగినర్స్ ఉన్నారనుకోండి, స్ట్రెంత్ ట్రైనింగ్ వచ్చారు బిగినర్స్, వాళ్ళకి ఎందుకు సార్ అంత ఫాస్ట్ గా మసిల్ గ్రోత్ అయినట్టు అనిపిస్తుంది, అంటే బల్కీగా మంచి కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది? ఇస్ దేర్ ఎనీ? yes, ఇప్పుడు ఫస్ట్ ఏజ్ మేక్స్ డిఫరెన్స్. అంటే యంగ్ టీన్స్ కు, ఏజ్డ్ వాళ్ళకు, కొత్త వాళ్ళకు, న్యూబీస్ కు ఎప్పుడైనా అంటే కొత్తగా అంటే ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు అది ఎక్కువ స్టిమ్యులేట్ అవుతాయి. అర్థమైందా? ఓకే. అంటే సమ్ న్యూ యాక్టివిటీ కావచ్చు, కొత్త ఏదైనా కావచ్చు. నేను 1 kg మజిల్ పెంచాలంటే ఈ ఏజ్ లో ఒక 4-5 years కూడా పెంచలేదు నేను, ఎందుకంటే ఇన్నాళ్ళు చేశాం కదా. టైప్ 1 టైప్ 2 మజిల్ ఫైబర్స్ యాక్టివేట్ చేస్తూ ఇక చేయడం కష్టం. అదే ఒక 80 years ఓల్డ్ పర్సన్ కావచ్చు, ఒక 20 years యంగ్ బాయ్ కావచ్చు, 80 years ఓల్డ్ పర్సన్ నెవర్ డన్ ఎక్సర్సైజ్ త్రూ అవుట్ హిస్ లైఫ్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, నేను కావచ్చు, ముగ్గురం పోయి జాయిన్ అయిపోతే అసలు 20 years అబ్బాయి ఉన్నాడు కదా, తొందరగా డెవలప్ అవుతుంది మజిల్. ఈవెన్ 8 years ఇంతకుముందు చేయని అతను కూడా తొందరగా డెవలప్ అవుతుంది, ఏ ఏజ్ అతను కానీ. నాకంత కాదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ చేసినారు, అన్ని యాక్టివిటీ నథింగ్ న్యూ ఫర్ మీ. ఎగ్జాక్ట్లీ. ఒక న్యూ థింగ్ అన్నప్పుడు అది ఎమ్మటే స్టిమ్యులేట్ అవుతుంది, కొత్తదనానికి ఎమ్మటే స్టిమ్యులేట్ అవుతుంది. పాతది నాకు మామూలే, లేపడం అనేది ఇతనికి మామూలే అని వానికి అర్థం. నేను కొత్త ఎక్సర్సైజ్ చేసినప్పుడు డిఫరెంట్ ఫీల్ అవుతుంది. నేను రోజు ఇప్పుడు సపోజ్ నేను రోజు బెంచ్ ప్రెస్ చేస్తున్నాను,
ఏది రాడ్ తోటి చేస్తున్నాను, హ్మ్. దానికి అలవాటు అయిపోతుంది. హ్మ్. సపోజ్ నేను ఆ రాడ్ తోటి బదులు డమ్ము తోటి చేసిన అనుకోండి, హ్మ్. దానికి కొత్తగా అనిపిస్తుంది, హ్మ్. ఓ కొత్త యాంగిల్, హ్మ్. దానికి కొత్తగా అడాప్ట్ అవుతుంది, దాని రెస్పాండ్ అవుతుంది, గ్రోత్ కూడా ఉంటుంది దాంతో. సో కొత్త వాళ్ళకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది, ఎప్పుడు చేయని వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంటుంది. చేసి ఆపేసిన తర్వాత 1-2 years తర్వాత మళ్ళీ కొత్తగా పోయినాక అతనికి కూడా అడ్వాంటేజ్ ఉంటుంది అది. ఓకే. సో మజిల్ మెమొరీ అనేది కూడా రెగ్యులర్ చేసేసి ఒక గ్యాప్ ఇచ్చిన తర్వాత, ఇప్పుడు సపోజ్ నేను 10 ఏళ్ళు ఎక్సర్సైజ్ చేశాను, నేను హ్మ్. ఒక 1 year ఆపేశాను, హ్మ్. మొత్తం నార్మల్కి వచ్చింది అనుకోండి. ఓకే. 1 year తర్వాత మొదలు పెడితే నాకు 10 ఏళ్ళది 1 year లోపలే మళ్ళీ రికవర్ అవుతుంది నాకు. ఓకే. రైట్. మజిల్ రైట్. మెమొరీ అనేది కూడా ఉంటది. ఉంటుంది. ఓకే. కొత్త వాళ్ళకి మాత్రం ఈ స్టిమ్యులేషన్ ఎక్కువ ఎక్కువ ఉంటుంది పనిచేస్తది. అది. ఓకే. ఇప్పుడున్న యూత్‌లో నీ పెయిన్స్ అనేటివి కామన్ అయిపోయినాయి. ఎందుకంటారు సార్? ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ద ఫుడ్ వి కన్జ్యూమ్ ఎవ్రీ డే? ఆర్ ఈ కరెక్ట్ ఎక్సర్సైజ్ లేక, బాడీని అడాప్ట్ చేయలేక అలా ఉండడం? అసలు దీనివల్ల సార్ ప్రాబ్లమ్? అందరూ ఏమనుకుంటారు అంటే, నీ పెయిన్స్ వచ్చిందంటే నీ జాయింట్ వీక్ అయింది అనుకుంటారు. వేర్ అండ్ టేర్ వల్ల కావచ్చు, హుహు. లేకపోతే తినే ఫుడ్ వల్ల కావచ్చు. నీ జాయింట్ వీక్ అయిపోయి నీస్ పోయినాయి, నీస్ రీప్లేస్మెంట్ చేయాలా, నీస్ ఆపరేషన్ చేయాలనేది జనరల్గా ఎవరైనా హ్మ్. నీ పెయిన్ అంటే నీ జాయింట్ వీక్ అయింది అనుకుంటారు. యాక్చువల్గా నీ పెయిన్ అనేది నీ జాయింట్ వీక్నెస్ వల్ల రాదు. హుహు. ఎట్లా వస్తది సార్ మరి? చాలా మంది చూడండి, మీరు నీ పెయిన్స్ వచ్చినాయంటే నీ జాయింట్ పోయినా, అది తప్పు. మెయిన్గా మొబిలిటీ పోతుంది. అసలు నీస్ అనేది ఇప్పుడు మన బోన్స్ ఉన్నాయి కదా, ఆహా! అసలు బోన్స్ రోల్ ఏంటి? ఒక స్కెలిటన్ హ్మ్. నిలబెడితే అది ఏం కదలదు. ఆ స్కెలిటన్ నడిపించేది ఏది? మజిల్. హ్మ్. అడుగు తీసి అడుగు వేయాలంటే బోన్కై బోన్ కదలదు. హ్మ్. ఓన్లీ మజిల్ లాగి మజిల్ లేపేస్తే బోను ఈ అడుగు బదులు అవతల అడుగు పెడుతుంది. హ్మ్. సో ఈ జాయింట్స్ని మొత్తం ఆపరేట్ చేసేది మజిలే, హ్మ్. అవునండి. అంతే కదా. అవును. సో జాయింట్ సింపుల్గా అంటే వంగడానికి, స్ట్రైట్ కావడానికి ఉంటుంది అంతే. హ్మ్. దాని వేర్ అండ్ టేర్ తోటి జాయింట్ వీక్ గానే కాదు. ఓన్లీ థింగ్ ఏంటంటే సరౌండింగ్ మజిల్స్ ఉంటాయి కదా, హుహు. అవి వీక్ ఒకటి. ఓకే. అంటే మిమ్మల్ని కిందికి పోయినప్పుడు లేవనీయవు, హ్మ్. అంటే లేచే స్ట్రెంత్ హ్మ్. మీకు మజిల్లో ఉండాలి. రైట్. కిందికి పోవడానికి మీ మొబిలిటీ ఉండదు, ఆ మజిల్ అనేది స్టిఫ్ ఉంటుంది. అవును. సో నీస్ బెండ్ కావట్లేదు అంటే మెయిన్గా నీస్లో కాదు జరిగేది, ఫస్ట్ యాంకిల్ మొబిలిటీ తగ్గుతుంది. అంటే ఏంది? నీస్ బెండ్ కావాలంటే ఫస్ట్ యాంకిల్లో కూడా బెండ్ కావాలి. ఆహా! ఓకే. కింద ఫుట్ పైన యాంకిల్ ఉంటుంది కదా, అవును. అవునండి. యాంకిల్ నుంచి నీస్ ముందుకు వెళ్ళాలి. హ్మ్. సో యాంకిల్ బెండ్ కాకుండా నీస్ ముందుకు పోకుండా ఉంటే వెనక బెండ్ కావాలంటే కొలాప్స్ అయిపోతారు. సో మెయిన్ గా యాంకిల్ మొబిలిటీ తోటే నీ పెయిన్స్ వస్తాయి. అంటే ఓకే. యాంకిల్ మొబిలిటీ తగ్గిన వాళ్ళకు నీస్ మీద వెయిట్ ఎక్కువ పడుతుంది. ఓకే. యాంకిల్ బెండ్ కాకుండా ఉండడం వలన దాని నీ మీద ఫోర్స్ ఎక్కువ పడుతుంది. ఈ మజిల్ వీక్ కావడం వలన, మజిల్ లేకపోవడం వల్ల నీ జాయింట్ మీద వెయిట్ పడుతుంది. ఓకే. సో మీరు నీ పెయిన్ వచ్చినాయి అంటే నీస్ ని బాగు చేయడం అనేది గ్లూకోజమైన్ వాడితే బాగా అవుతుంది, చింతకాయలు తిన్నది పౌడర్ తాగితే బాగా అవుతుంది, అందులో ఏందది అంటారు కదా కార్టిలేజ్, హ్మ్. ఏదో తింటే కార్టిలేజ్ పెరుగుతుంది, మొత్తం అరిగిపోయినాయి అనేది తప్పది. హ్మ్. నీస్ నొప్పులు వచ్చినాయి అంటే ఫస్ట్ మొబిలిటీ అంటే ఏంది? ఫ్లెక్సిబిలిటీ. ఈ జాయింట్ సరౌండింగ్ ఉన్న మజిల్స్ ని కొంచెం స్టిఫ్నెస్ ని తగ్గడానికి మొబిలిటీ కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి, మూమెంట్ ఉండాలి. మొబిలిటీ ఎక్సర్సైజ్ చేయాలా. హుహు. తర్వాత ఈ మజిల్ ని స్ట్రెంత్ చేయడానికి కొన్ని ఎక్సర్సైజ్ చేయాలా. హుహు. సో లోడ్ మొత్తము నీస్ మీద రావద్దు, లోడ్ మొత్తము యాంకిల్. మజిల్స్ మీద రావాలా. ఆహా! 10% నీ జాయింట్ మీద రావాలా, 90% మజిల్ మీద రావాలా. అప్పుడు నీ పెయిన్ అనేది ఉండదు. ఓకే. అందుకని ఎనీ జాయింట్ కూడా మీకు నొప్పి వస్తుందంటే సరౌండింగ్ దట్ జాయింట్ ఉన్న మజిల్స్ ని స్ట్రెంథెన్ చేసుకొని వాటిని ఫ్లెక్సిబుల్ అయ్యేటట్టు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేస్తే ఆ పెయిన్స్ అన్ని పోతాయి. ఓకే. ఓకే. ఇది సార్ మీరు చదివిన బుక్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఎస్పెషల్లీ లాంగివిటీ సైన్స్ ఏదైతే ఉందో దాని గురించి కొంచెం చెప్పండి సార్. మనలో కొంచెం నేను అర్థమయ్యే. అంటే నా టైం ఎలా గడుపుతానంటే ఎక్సర్సైజ్ చేస్తూ ఒక 2 hours ఎక్సర్సైజ్ చేసినప్పుడు పాడ్కాస్ట్లు ఉంటాయి కదా, ఇటువంటి డిస్కషన్స్, అంటే లేటెస్ట్ రీసెర్చ్ మీద హ్మ్. డిస్కషన్స్ ఉంటాయి, రౌండ్ టేబుల్ డిస్కషన్స్ ఉంటాయి. సైంటిస్టులు, హ్మ్. ఫిట్నెస్ టాప్ మోస్ట్ ట్రైనర్స్ వాళ్ళు డిస్కస్ చేసినప్పుడు కొంత రిఫర్ చేస్తుంటారు బుక్స్. హ్మ్. హ్మ్.
ఈ బుక్ వచ్చింది, ఈ బుక్ Hmm. బాగుంది అనేది ఎప్పుడే నేను నోట్ చేసుకుంటూనే ఉంటాను. అంటే ఇండియన్ పెడతాను, నోట్ బుక్ వచ్చేస్తూనే ఉంటుంది. సో అలా ఎప్పుడు ఎక్కడ మంచి బుక్ రిలీజ్ అవుతున్నా కానీ నాకు వెంటనే 1 వీక్ లో డెలివరీ అవుతుంది. నాకు అదో అలవాటు. చూసాను ఈరోజు మార్నింగ్ మీరు చూపించారు. 2 అవర్స్ ఆ పాడ్కాస్ట్లు, వీడియోలు, ఎక్సర్సైజ్ వీడియోల కంటే ఆ డిస్కషన్స్ వినడం ఎక్కువ 2 అవర్స్ లో. తర్వాత ఉన్న బుక్స్ రిపీటెడ్ గా 2-3 సార్లు చదవడము. తర్వాత ఎప్పుడన్నా జర్నీలో పోయినప్పుడు ఆ పాడ్కాస్ట్ వినుకుంటూ పోవడం. నాకు 5-6 మీకు ఇంతకుముందు చెప్పాను కదా, నా ఎడ్యుకేషన్ లో 4 అవర్స్ ఏం చదివానో కానీ త్రూ అవుట్ ఈ 46 ఇయర్స్ 5-6 అవర్స్ పర్ డే ఈ వినడమే, చదవడం వినడమే ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ నాకు అది. అవునండి. సో ఇప్పుడు ఏంటంటే లాంజెవిటీ మీద ఒక అంటే ట్రెండ్, ఎక్కువ రోజులు బతకాలనో ఏమో ఒక లేటెస్ట్ రీసెర్చ్ అనేది, అందులో అన్ని కరెక్ట్ కాకపోవచ్చు, అంత బయాస్డ్ ఉంటాయి. డేవిడ్ సింక్లేర్ అనేది లైఫ్ స్పాన్ అనే బుక్ ఒకటి ఉంటుంది, అంటే లేటెస్ట్ రీసెర్చ్. ఓకే. సో మెయిన్ గా లాంజెవిటీలో మజిల్ ఈజ్ ది లాంజెవిటీ ఆర్గాన్ అంటారు ఇప్పుడు. అంటే మీరు బ్యాంక్ బ్యాలెన్స్ రిటైర్మెంట్ అయితేప్పుడు ఏదైతే పెట్టుకుంటారో అది లేటర్ లైఫ్ లో యూజ్ అవుతుందో, ఒక మజిల్ అనేది లాంజెవిటీ ఆర్గాన్ లాగా మనం అక్యూములేట్ చేసుకొని ఒక బ్యాంక్ డిపాజిట్ లాగా మనం ఎక్సర్సైజ్ చేసి యూత్ లో ఉన్నప్పుడు మంచిగా తయారు చేసుకొని పెట్టుకుంటే, ఎందుకంటే ఎవ్రీ 10 years 10% ఆఫ్ మజిల్ యూ బి లూజింగ్. ఓకే, 10%. 30 years దాటిన వరకు మంచి అంత ముద్దుగానే ఉంటారు, అంత స్ట్రాంగ్ గా ఉంటారు ఎవరైనా. అందరూ ఆల్మోస్ట్ ఏం తిన్నా నడిచిపోతుంది, పిజ్జా తిన్నా ఏం కాదు, ఏం తిన్నా ఏం కాదు, తేడా రాదు. 30 years తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇక ఎవ్రీ ఇయర్ 1% తోటి మీరు అన్లెస్ యూ కీప్ డూయింగ్ ఇట్, యూ కీప్ స్టిమ్యులేటింగ్ ఇట్, 30 years తర్వాత ఎవ్రీ ఇయర్ 1% ఉన్న మజిల్ పోతుంటది. 10 years కు 10%, 20 years కు 20% పోతూనే ఉంటది. సో ఇప్పుడు చేస్తున్న పొద్దు కూడా కొంత పోతూనే ఉంటది, కానీ ఎక్కువ పోకుండా ఆపగలుగుతాం. సో చివరికి మజిల్ ఎంత ఉంటే అంత ప్రొటెక్టివ్ అన్నట్టు మీకు. అంటే ఏంది, యూ కెన్ అవాయిడ్ ఫాల్స్. ఫస్ట్ థింగ్ మనం అనుకుంటాము, అసలు రీసెర్చ్ ఏం చెప్తుందంటే అసలు హార్ట్ రేట్ తోటి చనిపోతారు ఎక్కువ, క్యాన్సర్ తోటి చనిపోతారు. మంచిగా ఉంటూ ఒక్కసారి బెడ్ మీద పడిపోయిన తర్వాత మీరు చూడండి, ఒక్కసారి ఫ్రాక్చర్ అయినప్పుడు బెడ్ మీద పడితే పడ్డప్పుడు ఎలా ఉన్నాడు, ఫ్రాక్చర్ అయ్యి బెడ్ మీద పడిపోయినప్పుడు ఎలా ఉన్నాడు, 2 months ట్రీట్మెంట్ తర్వాత 2 months తర్వాత ఎలా ఉండో అతని ఫోటో చూడండి మీరు. అవునండి, వెయిట్ గెయిన్ అయిపోతారు ఆటోమేటిక్. వెయిట్ కాదు, మొత్తం యూ విల్ బి లూజింగ్ మజిల్. అసలు టిఫామ్ అయిపోతాడు, అసలు వీక్ అయిపోతారు. సో మజిల్ ఉన్నంత వరకే నిన్ను బాడీ ప్రొటెక్ట్ చేస్తుంది. ఎందుకంటే మజిల్ అంటే మిమ్మల్ని ఏదో బాడీ బిల్డర్ కనపడడానికి కాదు, పడకుండా కాపాడుతుంది. మీ మెటబాలిక్ సింక్ అది, అంటే మీరు తిన్నది అరిగించుకోవడానికి, అబ్జర్వ్ చేసుకోవడానికి మజిల్ పనికి వస్తుంది కనుక అది కాపాడుతుంది. సో మజిల్ ఇట్ ఈస్ ది లాంజెవిటీ ఆర్గాన్ అనేది ఒకటి. తర్వాత టోటల్ లైఫ్ లో మనము ఒకటి చూసాం కదా, ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాము, ఏది ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు న్యూట్రిషన్ ఒకటి ఇంపార్టెంట్ అనుకున్నాము, ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ అనుకున్నాము. ఆ రెండింటితోటి సహా మనకు నేచర్ ఒకటి ఫ్రీగా ఏమి ఇచ్చిందంటే వాటర్, హైడ్రేషన్. అవును సార్, అవును, హైడ్రేషన్ ఇంపార్టెంట్. ఇంకొకటి బ్రెత్, హౌ యూ బ్రీత్, అది ఇంపార్టెంట్. మూడోది ఇంకా ఫ్రీగా వచ్చేది స్లీప్. ఈ 3. సో ఈ 3 రోలు, ఈ 3 ఫ్రీగా వచ్చాయి. అర్థమైందా? ఈవెన్ ఎక్సర్సైజ్ కూడా ఫ్రీనే, అంటే ఎక్సర్సైజ్ జిమ్ పోయే అవసరం లేదు, బాడీ వెయిట్ తోటి ఎన్నో ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఇది ఫ్రీనే. నేచర్ ఈ 4 ఫ్రీగా ఇచ్చింది, మనం వాడుకుంటలేము. ఈ 4 ఫ్రీగా ఇచ్చింది వాడుకుంటే ఒక న్యూట్రిషన్ అనేది కొంచెం ఇబ్బందికరమైంది, కొంచెం ఖర్చుతోటి కూడింది. సో ఈ 4 నడిపించుకుంటే ఫ్రీనే అవుతుంది. లాంజెవిటీ అనేది వీటి 4 మీద డిపెండ్ అయ్యి ఉంది. మీరు బ్రీద్ అన్నారు కదా, ఇది కూడా పెద్ద సబ్జెక్ట్. అవును సార్. అంటే సార్ గెట్టింగ్ హెల్దీ ఈజ్ చీపర్. చాలా చీప్. చూసాం కదా, అన్ని చీపే. అన్హెల్దీ బికమ్స్ మోర్ ఎక్స్పెన్సివ్. మెడిసిన్ల మీద, మెడిసిన్ అండ్ మెయింటెనెన్స్ అంతా ఎక్స్పెన్సివ్. అంతే కదా. అన్హెల్తీ ఫుడ్ కూడా చీప్ అనిపిస్తుంది, కానీ తర్వాత లేటర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూస్తున్నాం కదా. అవును సార్. టెస్ట్లకని వీటికని ఎన్ని అవుతున్నాయి, అది మనం గుర్తెరిగి తెలుసుకుంటే ఏం కాదు. సార్ ఒకటి చిన్న ర్యాపిడ్ ఫైర్, స్ట్రైట్ వన్ వర్డ్ ఆన్సర్స్. ఓకే, షూర్. సో స్ట్రైట్, కార్డియోనా వెయిట్సా? వెయిట్స్. ఎందుకంటే ఇట్ ఇంక్లూడ్స్ కార్డియో ఆల్సో, నో నీడ్ ఆఫ్ doing separately. It covers everything. Your heart rate will improve. అది కార్డియోనే. ఇప్పుడు సప్లిమెంట్స్ వర్సెస్ natural food. Surely up to 6 years natural. After 6 years I'll add some supplements which body cannot produce, which I cannot take from diet. Okay. Up to 6 years no need. Then later based on a deficiency, depending on like D vitamin, like magnesium,
తర్వాత క్రియేటిన్, కొలాజన్, దీస్ ఆర్ ఐ రిక్వైర్. జిమ్మా లేకపోతే అవుట్డోర్ యాక్టివిటీనా? సో అవుట్డోర్ ఐ ప్రిఫర్, బట్ ఎవ్రీ డే ఐ కాంట్ గో అవుట్డోర్. సో ఐ విల్ గో విత్ సో ఫర్ కన్సిస్టెన్సీ జిమ్. ఫిట్నెస్ మోటివేషనా లేకపోతే డిసిప్లినా సార్? డిసిప్లిన్ విత్ కన్సిస్టెన్సీ. ఓకే, వై? దట్స్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్. యు కెనాట్ స్టాప్. మోటివేషన్ అంటే హౌ లాంగ్ యూ గెట్ మోటివేటెడ్? 1 day, 2 day, 1 year till you impress that girl. అంతే కదా, అది కాదు కదా కన్సిస్టెన్సీ. అండ్ ఫైనల్ గా ఎక్సర్సైజా లేకపోతే న్యూట్రిషన్ సార్? ఎక్సర్సైజ్ ఇస్ లైక్ కింగ్, న్యూట్రిషన్ ఇస్ లైక్ క్వీన్. కింగ్ అండ్ క్వీన్, ఇఫ్ యూ హ్యావ్ both you have kingdom to rule. We need to have both. సో ఫైనల్ గా ఒక 20-year-old కి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి సార్ ఇన్ అ బ్రాడర్ పర్స్పెక్టివ్? అంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, you mean health point? Anything health. Be good with people around you. Keep mobile, always keep moving. Be with nature. Love yourself. And finally, when regards to health, include some resistance activity and good nutrition. So then more than that, be social with friends, not on mobiles. Mental health also important. చివరికి ఉండవలసింది మిత్రులతోటే, బాల్య మిత్రులు, వాళ్ళ కంపెనీనే ముఖ్యం జీవితానికి. ఖచ్చితంగా సార్. ఇవ్వండి ఫ్రెండ్స్, సో ఫార్ జరిగిన కాన్వర్జేషన్ విత్ సదాశివరెడ్డి గారితో. హీఈస్ 60+ years. నేను ఈరోజు మార్నింగ్ చూశాను సార్ ది యాక్టివిటీస్, మైండ్ బ్లోయింగ్. యూ మస్ట్ హ్యావ్ సీన్ ఇన్ బిట్వీన్ ద వీడియో. సో మీకు ఎలా అనిపించింది? మీ కామెంట్ బాక్స్లో పెట్టండి మీ ఒపీనియన్. ఇట్ ఈస్ ట్రూలీ ఇన్స్పిరేషనల్. సో కీప్ మూవింగ్ యాజ్ సర్ సజెస్టెడ్. కీప్ మూవింగ్. కన్సిస్టెన్సీ ఈస్ ద కీ ఇన్ దిస్. ఏదో టెంపరీ మోటివేషన్, ఏదో డిసెంబర్ వచ్చింది ఇప్పుడు న్యూ ఇయర్ మోటివేషన్ అని చెప్పేసి జిమ్ములలో సంవత్సరాలు కట్టడం కాదు, కట్టి మళ్ళీ వదిలేయడం కాదు. కట్టిర్రు, కాకపోతే కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయండి త్రూ అవుట్ ఇయర్. ఆటోమేటిక్గా మీకు ఒక బాడీలో ఆటోమేషన్ స్టార్ట్ అవుతుంది. యూ విల్ ఫార్మ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ హ్యావింగ్ వర్కౌట్, వెయిట్ ట్రైనింగ్స్ ఇట్లాంటివి. ఇందాక మీరు విన్న కాన్వర్జేషన్, ఐ హోప్ ఇట్ ఈస్ ఇన్సైట్ఫుల్ టు యూ. బట్ నేనైతే చాలా నేర్చుకున్నా సో ఫార్ ఈ కాన్వర్జేషన్లో. సో ఇంకొకటి, నేను అనాలిటిక్స్ చూస్తున్నా. అనాలిటిక్స్లో ఆల్మోస్ట్ 90% ఆఫ్ జనాలు చూస్తున్నారు కానీ దే ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. చూసుకోండి, ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేశారా లేదా. దట్ ఈస్ ద మోటివేషన్ టు మీ. అట్లీస్ట్ నేను కన్సిస్టెంట్ గా ఉండడానికి అదొక చిన్న మోటివేషన్ ఇస్తుంది నాకు, టు బ్రింగ్ లాట్ ఆఫ్ ఇన్సైట్ఫుల్ పాడ్కాస్ట్స్ లైక్ దిస్. Like I can invite great guests, like have invited sirni. చాలా నేర్చుకున్నా. సో మీ ఒపీనియన్, మీ పర్స్పెక్టివ్ ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకుంటారు దీని నుంచి అనుకున్న ఫ్రెండ్స్కి అయితే పక్కా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంతవరకు మీరు వాచ్ చేశారంటే అఫ్ కోర్స్ ఈ వీడియో మిమ్మల్ని ఆకట్టుకుందని అనుకుంటున్నాను. లైక్ దిస్ వీడియో, షేర్, అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్లు వీఆర్ ఫ్లో టీమ్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్గా మా వ్యూవర్స్కి మా ఛానల్ తరపున కొంచెం ఏమన్నా ఎండోర్స్మెంట్ సార్? షూర్ సార్, ఐ లైక్ యువర్ ఎఫర్ట్స్. ఐ బీన్ ఫాలోయింగ్ యూ ఫర్ లాస్ట్ 2 months. So I thought I will have interaction with you and interaction with your subscribers. I hope I will add some more subscribers and we will keep on interacting with all experts in various fields. Thank you very much for inviting me here. Yeah, thank you so much, sir. It is my pleasure having you on my podcast. Such a great personality. So thank you so much for explaining every concept in a simple manner. Even basic person kuda can easily understand, can relate. So hope this podcast will change their perspective and bring some change in their life. Thank you so much, sir. And one more update, guys. Sleep Meeda sir tho I am gonna do another podcast which will be insightful. Don't miss that. Okay, thank you so much. See you. Bye bye. Got me in position to this